Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్ లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారా వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. సో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి 8th క్లాస్ న్యూ సిలబస్ ఈరోజు మనం స్టార్ట్ చేయబోతున్నామండి. సో మనకు CBSE సిలబస్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆంధ్రప్రదేశ్ 8th క్లాస్కి. సో ఈ సిలబస్ కొద్దిగా హార్డ్గా ఉన్నప్పటికీ కూడా మీకోసం నేను చాలా హార్డ్ వర్క్ చేసి నెంబర్ ఆఫ్ మీనింగ్స్ ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పిక్చర్స్ కూడా వీలైన దగ్గర చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తానండి. సో ఇవే కాకుండా ప్రతి ఒక్క లెసన్ ఆల్రెడీ నేను 6th నుంచి 10th వరకు అన్ని లెసన్స్ పోస్ట్ చేస్తున్నాను. వాటి యొక్క టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ మీకు చాలా యూజ్ అవుతాయండి. ఇవన్నీ వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళందరినీ కూడా వాచ్ చేయమని చెప్పండి. అంతేకాకుండా నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయగానే కింద మీకు నా ఛానల్ ఓపెన్ అవుతుంది. పైన మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళ్తే లెసన్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్లో, టెక్స్చువల్ గ్రామర్ అంతా కూడా ఒక ఫోల్డర్లో ఉంటాయండి. సో ప్రతి ఒక్క క్లాస్ వైజ్ ఫోల్డర్స్ అవైలబుల్లో ఉంటాయి. అన్నీ కనిపించకపోతే కిందకి రాగానే చిన్న యారో మార్క్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. ఇంకా కిందకు వచ్చిన తర్వాత అక్కడికి కనిపించకపోతే అన్ని సీ మోర్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని టచ్ చేశారంటే ప్రతి ఒక్క ఫోల్డర్ మీకు విజిబుల్గా వస్తుందండి. ఓకే, సో అవన్నీ మీరు వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇంత కష్టపడి చెప్తున్నందుకు. అండ్ నెక్స్ట్ నేను చేయబోయే వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ వస్తూ ఉండాలనుకుంటే, ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేయాలనుకుంటే ఇమ్మీడియట్గా ఇప్పుడే నా ఈ వీడియో కింద రెడ్ కలర్ లెటర్స్తో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద టచ్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారనుకోండి. సో అప్పుడు మీకు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ దిస్ 8th క్లాస్ ఆంధ్రప్రదేశ్ CBSE సిలబస్. మనకి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి న్యూ సిలబస్. ద ఫస్ట్ లెసన్ ఇన్ దట్ ఈస్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. సో ఈ ప్రపంచంలోనే ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్. క్రిస్మస్ దేనికి స్పెషల్ అండి? ఓకే, సో క్రిస్మస్ రోజు మనకు ఒక క్రిస్మస్ తాత వచ్చి అందరికీ ప్రైజెస్ ఇస్తూ ఉంటాడు కదా. సో మీ అందరికీ ఐడియా ఉంది కదా. సో శాంటా క్లాస్ వచ్చి అందరికీ ప్రైజెస్ ఇస్తూ ఉంటాడు కదా. సో ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో అన్నిటికన్నా కూడా ఇదే బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ అంట. సో ఏంటి ఆ ప్రెజెంట్, ఇంతకీ ఏంటి ఆ బహుమతి, ఏంటి ఆ ప్రైజ్, ఎవరిచ్చారు, దానిని ఎవరికి ఇచ్చారు, సో ఎందుకు అంత ఇంపార్టెన్స్ అయింది ఈ క్రిస్మస్ ప్రెజెంట్ అనేది ఈ లెసన్లో మనం చూడబోతున్నాం. ఓకే, చాలా బాగుంటుందండి, సెంటిమెంట్ కూడా చాలా బాగుంటుంది. సో క్లియర్గా వినండి. అండ్ ఆల్మోస్ట్ 65 న్యూ వర్డ్స్ ఉంటాయండి దీంట్లో. సో అవన్నీ కూడా నేను మీనింగ్స్ చెప్తూ ఉంటాను, మీరు వీడియో పాస్ చేసి ఆ మీనింగ్స్ కూడా నోట్ చేసుకోండి. ఓకే, లెట్ us స్టార్ట్ ద లెసన్. బిఫోర్ యూ రీడ్, సో ముందుగా మనం లెసన్లో ఎంటర్ అయ్యే ముందు కొద్దిగా మనం తెలుసుకోవాల్సింది చూడండి. బిఫోర్ యూ రీడ్, see, there are some dates or periods of time in the history of the world that are so significant that everyone knows and remembers them. So there are some dates or periods of time in the history of the world. సో మనకు ఈ ప్రపంచంలోని చరిత్ర అంటే హిస్టరీ చూసుకుంటే కొన్ని డేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయన్నమాట. లేదా ఒక పీరియడ్ అంటే ఒక డ్యూరేషన్, కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, ఇవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి మనకు. ఓకే, సో దట్ అలాంటి వాటిని మనం దట్ ఆర్ సో సిగ్నిఫికెంట్ దట్ ఎవ్రీవన్ నోస్ అండ్ రిమెంబర్స్ దెమ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్లో, వాటిని ప్రతి ఒక్కరూ చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ఆ ఇంపార్టెంట్ డేట్స్ని. అండ్
the story you will read mentions one such date and event. సో ఇప్పుడు మనం చదవబోయేటటువంటి ఈ స్టోరీలో కూడా అలాంటి ఒక ఈవెంట్, అలాంటి ఒక డేట్ని మెన్షన్ చేస్తున్నారనమాట. ఓకే, a war between the British and the Germans in 1914. 1914లో బ్రిటిషర్స్కి జర్మన్స్కి మధ్య జరిగినటువంటి వార్ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. సో 1914లో జరిగింది కదా ఈ వార్ అని చెప్తున్నాడు. అంటే ఏ వార్ ఇది? కెన్ యూ గెస్ విచ్ వార్ ఇట్ వాస్? సో మీరు ఇది ఏ వార్ అనేది గెస్ చేయగలుగుతారా? అంటే 1914లో జరిగినటువంటి ఫస్ట్ వరల్డ్ వార్. ఓకే, వరల్డ్ వార్ ఫస్ట్. సో మొదటి ప్రపంచ యుద్ధం, ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది కదా, ఆ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అండి ఇది. ఓకే, సో లెట్ us see వాట్ ఈస్ దట్. అండ్ ఇక్కడ మీకు మధ్య మధ్యలో కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ మనం టెక్స్చువల్ గ్రామర్ డిస్కస్ చేస్తాం కదా, అప్పుడు నేను డిస్కస్ చేస్తాను. లేదు మీకు ఓన్గా ఇవి సెర్చ్ చేసి రాయగలిగితే రాయండి. ఇక్కడ ఆన్సర్స్ కూడా మనకు ఆల్రెడీ 23 పేజ్ నెంబర్ 23లో ఇచ్చేసి ఉంటాడు. డూ యూ నో విచ్ ఈవెంట్స్ ద డేట్స్ బిలో రెఫర్ టు? సో ఈ డేట్స్ అనేవి ఆ రోజు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అని ఇచ్చారు. సో అవి ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఆన్సర్స్ చూడకుండా డైరెక్ట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో లెట్ us ఎంటర్ ఇంటూ ద లెసన్. ఇక్కడ ఆథర్ ఎవరైతే ఉన్నారో వారు ఈ లెసన్ని చెప్తూ ఉన్నారనమాట. అంటే తన లైఫ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇది. ఓకే, సో అందుకని ఐ అన్నప్పుడల్లా మీరు ఎవరని ఇమాజిన్ చేసుకోవాలి? ఆథర్ అనేసి ఇమాజిన్ చేసుకోవాలి. let us see. I spotted it in a junk shop in Bridport. So I spotted it in a junk shop in Bridport. So I spotted in అంటే ఏంటి? సో చూడండి, స్పాటెడ్ ఇట్ ఇక్కడ పక్కనే మనకు మీనింగ్స్ ఇచ్చుంటారండి. ఫౌండ్ ఇట్. ఓకే, స్పాటెడ్ ఇట్ అంటే ఫౌండ్ ఇట్. సో నేను దానిని ఒక జంక్ షాప్లో, జంక్ షాప్ అంటే ఏంటి? ఏ షాప్ సెల్లింగ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్. జంక్ షాప్ అంటే ఏ షాప్ సెల్లింగ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్. షాప్ ఇన్ బ్రిడ్పోర్ట్. బ్రిడ్పోర్ట్ అంటే ఏంటంటే టౌన్ ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక టౌన్ పేరు. సో ఏంటి లైన్ మీనింగ్? నేను దానిని ఒక సెకండ్ హ్యాండ్ గూడ్స్, పాత సామాన్లు అమ్ముతారు కదా, అక్కడ నేను దానిని కనుగొన్నాను, నేను చూశాను దానిని. ఐ ఫౌండ్ ఇట్. ఓకే, ఫౌండ్ ఇట్ ఆర్ సా ఇట్, స్పాటెడ్ ఇట్ అంటే. ఓకే, నేను దానిని చూశాను. బ్రిడ్పోర్ట్లో ఉన్నటువంటి ఒక పాత సామాన్లు అమ్మేటటువంటి ఒక షాప్లో దానిని చూశాను. ఏంటది? ఏ రోల్ టాప్ డెస్క్. ఏ రోల్ టాప్ డెస్క్ అండి అంటే ఏంటి? రైటింగ్ డెస్క్. ఓకే, రోల్ టాప్ డెస్క్ అంటే జస్ట్ ఒక రైటింగ్ డెస్క్. సో ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది రోల్ టాప్ డెస్క్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఇలా ఉంటుంది, కొద్దిగా స్మూత్గా. ఓకే, కర్వ్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, సో దీనిని రోల్ టాప్ డెస్క్ అంటారు. ఓకే, ఎస్, లెట్ us గో త్రూ దట్ లెసన్. సో దానిని అతను ఎక్కడ చూశాడు? బ్రిడ్పోర్ట్లో ఉన్నటువంటి పాత సామాన్లు అమ్మే దగ్గర చూశాడంట. నెక్స్ట్, ద మ్యాన్ సెడ్ ఇట్ వాజ్ ఎర్లీ 19th century అండ్ ఓక్. సో ఏం చెప్పాడంటే అక్కడ ఉన్నటువంటి అది అమ్మే పర్సన్ ఏం చెప్పాడంటే, వాళ్ళు ఏమన్నా చెప్పుకుంటారు కదా వాళ్ళ దగ్గర ఉండేటటువంటి అమ్మేయడానికి, ఎలా చాలా చాలా చెప్తారు, ఇది చాలా కాస్ట్లీ, ఇది చాలా కాస్ట్లీ వుడ్తో తయారు చేసింది, ఇలాంటి మాటలు. అలాగే ఇతను చెప్తున్నాడు అనమాట. ద మ్యాన్ సెడ్ ఇట్ వాజ్ ఎర్లీ 19th century. ఇది 19th centuryకి సంబంధించినటువంటిది. ఓకే, ఏది? రోల్ టాప్ డెస్క్ అనేది. అండ్ ఓక్. ఓక్ అంటే ఓక్ ట్రీ ఉంది కదండి, సో ఆ ఓక్ ట్రీతో తయారు చేయబడిందంటే ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఓక్ ట్రీ. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఓక్ ట్రీ. ఓకేనండి, సో ఓక్ ట్రీతో చేయబడినటువంటి రోల్ టాప్ డెస్క్ అది అని చెప్పాడు. ఐ హ్యాడ్ వాంటెడ్ వన్ బట్ దే వర్ ఫార్ టూ ఎక్స్పెన్సివ్. సో అది నాకు ఒకటి కావాలనిపించింది. ఓకే, నేను నాకు అది కావాలి ఎలాగైనా అనిపించింది, కానీ అది చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్, చాలా రేట్ చెప్తున్నాడు అతను. ఓకే, ఎక్కువ ప్రైస్ చెప్తున్నాడు అది.
This one was in a bad condition, the roll top in several pieces, one leg clumsily mended, scotch marks all down one side. So this one was in a bad condition. అది చాలా అంటే చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది, అంటే సరిగా లేదనమాట, అదంతా రిపేర్లో ఉంది. ఎలా అంటే ద రోల్ టాప్ ఇన్ సెవరల్ పీసెస్, పైనటువంటి ఆ రోల్ టాప్ అనేది కంప్లీట్గా కొన్ని పీసెస్గా ఇరిగిపోయింది అదనమాట, విరిగిపోయింది. ఓకే, అండ్ వన్ లెగ్ క్లమ్జీలీ మెండెడ్. క్లమ్జీలీ మెండెడ్ అంటే బ్యాడ్లీ రిపేర్డ్, లేదంటే నాట్ రిపేర్డ్ ప్రాపర్లీ, అలాగన్నా రాసుకోండి. ఓకే, సో దట్ రోల్ టాప్ ఇన్ సెవరల్ పీసెస్, వన్ ల్యాక్, దానికి ఉన్నటువంటి ఒక లెగ్ అనేది, అంటే వీళ్ళు పాత ఇనుప సామాన్లు కొంటామని మన ఇళ్ళ దగ్గరకు వస్తుంటారు కదా, సో అలా కొని వాళ్ళు ఏం చేస్తారంటే వాటిలో ఏమన్నా ఉన్నాయనుకోండి పనికొచ్చేవి, కొద్దిగా వాటిని రిపేర్ చేసి మళ్ళీ సెకండ్ హ్యాండ్లో అమ్ముతూ ఉంటారు. అలాగ తెచ్చిందే ఇది కూడా. అతను తెచ్చి దాన్ని కొద్దిగా అలా రిపేర్ చేశాడు. సో అక్కడ దానికి ఒక లెగ్ అనేది విరిగిపోయింది. సో ఇట్ వాస్ బ్రోకెన్. సో దాన్ని సరిగా రిపేర్ కూడా చేయలేదు అతను. ఓకే, క్లమ్జీలీ మెండెడ్ అంటే నాట్ రిపేర్డ్ ప్రాపర్లీ, సరిగా రిపేర్ చేయలేదు. స్కాచ్ మార్క్స్ ఆల్ డౌన్ వన్ సైడ్. స్కాచ్ మార్క్స్ మీన్స్ బర్న్ మార్క్స్. ఓకే, కాలిపోయి ఉన్నాయి అనమాట. ఆ కాలినటువంటి ఆ మరకలన్నీ కూడా దానిపైన అలాగే ఉన్నాయి ఒక సైడ్గా. ఇట్ వాస్ గోయింగ్ ఫర్ వెరీ లిటిల్ మనీ. అది చాలా చీప్గా వచ్చేస్తుంది, చాలా తక్కువ రేటుకి వచ్చేస్తుంది అది. ఐ థాట్ ఐ కుడ్ రీస్టోర్ ఇట్. సో నేనేమనుకున్నాను, ఐ కుడ్ రీస్టోర్ ఇట్. రీస్టోర్ అంటే ఏంటి, ఇక్కడ రిపేర్, ఇక్కడ మీనింగ్ రీస్టోర్ అంటే రిపేర్. సో నేను దీన్ని రిపేర్ చేసుకోగలుగుతానులే అని అనుకున్నాను. ఇట్ వుడ్ బి ఏ రిస్క్, ఏ ఛాలెంజ్, బట్ ఐ హ్యాడ్ టు హ్యావ్ ఇట్. ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని, దాన్ని రిపేర్ చేయడం, తీసుకువెళ్ళి మళ్ళీ నేను దాన్ని బాగా చేసుకోవడం, యూస్ చేయడం అనేది చాలా ఛాలెంజ్ అది నాకు. కానీ బట్ ఐ హ్యాడ్ టు హ్యావ్ ఇట్, అది నాకు ఎలాగన్నా కావాలి, అది నాకు ఎలాగన్నా కూడా అవసరం అని అనుకున్నాడు. నెక్స్ట్, ఐ పెయిడ్ ద మ్యాన్ అండ్ బ్రాట్ ఇట్ బ్యాక్ టు మై వర్క్ రూమ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద గ్యారేజ్. సో ఆ షాప్ ఉంది కదా, దాని బ్యాక్ సైడే ఒక గ్యారేజ్ ఉంటుంది. ఆ గ్యారేజ్ బ్యాక్ సైడ్ ఇతని రూమ్ ఉందన్నమాట, అతను వర్క్ చేసుకునే రూమ్. సో అతను మనీ పే చేసి దానిని తన రూమ్కి తీసుకొచ్చుకున్నాడు. నెక్స్ట్, I began work on it on Christmas Eve. So what is mean by Eve? Eve is nothing but a day before a religious festival. Eve అంటే ఏంటంటే ఒక రిలీజియస్, ఒక మతపరమైనటువంటి ఒక ఫెస్టివల్ ఉంటుంది కదా, దానికి ముందు వచ్చేటటువంటి రోజుని లేదా ఆ ముందు రోజు ఈవినింగ్ సాయంత్రంని మనం ఈవ్ అంటారండి. సో ఇక్కడ ఏం చెప్పారు, క్రిస్మస్ ఈవ్ అంటే ఏంటి, క్రిస్మస్కి ముందు రోజు అనేసి. ఓకే, సో December 25th కదండి మన క్రిస్మస్ జరిగేది. ఇది జరిగింది ఎప్పుడు, ఈ స్టోరీ December 24th అనమాట. ఓకే, ఆ రోజు తను తీసుకొచ్చుకున్నాడు. సో ఈవ్ అంటే ఇఫ్ యూ వాంట్ మీన్స్ రైట్ డౌన్, ఆల్రెడీ ఐ సెడ్. ఓకే, ఏ డే బిఫోర్ ఏ రిలీజియస్ ఫెస్టివల్, ఈవ్ అంటాం మనం. నెక్స్ట్, ఐ రిమూవ్ ద రోల్ టాప్ కంప్లీట్లీ అండ్ పుల్డ్ అవుట్ ద డ్రాయర్స్. సో మొత్తం దాన్ని అన్నీ విప్పేశాడు అనమాట. ఓకే, ఆ రోల్ టాప్ డెస్క్ అంతా తీసేసి నీట్గా రిపేర్ చేయాలనుకున్నాడు. సో ఐ పుల్డ్ అవుట్ ద డ్రాయర్స్. ఆ డ్రాయర్స్ ఉంటాయి కదా, వాటికి ఉన్నటువంటి అరలు ఉంటాయి కదా, సో వాటిల్ని లాగుతున్నాడు అనమాట. ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. సో వెనీర్ అంటే ఏంటి, ఇక్కడ పక్కన మీనింగ్ ఇచ్చినారు చూడండి. Veneer is nothing but a thin layer of a plastic or a decorative wood on furniture of cheap wood. So చీప్ వుడ్తో తయారు చేసి దానిపైన డెకరేట్ చేయడానికి మనం ప్లైవుడ్ ఇలాంటివి అప్లై చేస్తాం కదా, సో దానిని వెనీర్ అంటారనమాట. ఓకే, సో జస్ట్ ఏ థిన్ లేయర్ ఆఫ్ ఏ ప్లాస్టిక్ ఆర్ ఏ డెకరేటివ్ వుడ్. ఇట్ ఈస్ జస్ట్ వన్ డెకరేటివ్ వుడ్ ఆన్ ఏ, సో ఇక్కడ చూడండి మీకు పిక్చర్. సో దిస్ ఈస్ ఇలాగా ఉంటుందన్నమాట. ఓకే, సో మనకు బెంచెస్ పైన ఇలాంటి వాటిపైన కవర్ చేయడానికి వేస్తుంటాం కదా, సో దట్ ఈస్ కాల్డ్ వెనీర్. ఓకే, సో అది ఏమైందంటే ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. అదంతా కూడా లేసిపోయింది అదనమాట. ఓకే, సో అదంతా కూడా లేసిపోయింది అది. నెక్స్ట్, ఇట్. సో నెక్స్ట్ లైన్లో చూడండి,
ఇట్ లుక్ లైక్ వాటర్ డ్యామేజ్ టు మీ. సో అది ఎందుకు లేసిపోతుంది ఏదైనా కానీ ప్లైవుడ్ అనేది వాటర్లో నానడం వల్ల లేదంటే కాలిపోవడం వల్ల అది అంతా కూడా పోతుందన్నమాట. సో ఇక్కడ అదే అని చెప్తున్నాడు. సో ఇట్ లుక్ లైక్ వాటర్ డ్యామేజ్ టు మీ, అదంతా కూడా వాటర్తో తడిచిపోవడం వల్ల ఆ ప్లైవుడ్ అంతా కూడా లేచిపోయింది. బోత్ ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ క్లియర్లీ టేకెన్ దే టోల్ ఆన్ దిస్ డెస్క్. సో ఇక్కడ చూడండి, టేకెన్ దే టోల్ అంటే టు హ్యావ్ ఏ సీరియస్ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఓకేనండి, టు హ్యావ్ ఏ సీరియస్ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ సమ్వన్ ఆర్ సంథింగ్, లేదంటే ఇంకొక మీనింగ్ ఏంటి, డ్యామేజ్ అని సింపుల్గా కూడా రాసుకోవచ్చు. సో ఫైర్ అండ్ వాటర్ ఈ రెండు కూడా బోత్ హ్యాడ్ క్లియర్లీ టేకెన్ దే టోల్ ఆన్ దిస్ డెస్క్. సో అవన్నీ కూడా చాలా డ్యామేజ్ చేసాయి దీనిని. సో అవి చాలా సీరియస్ ఎఫెక్ట్ చూపించాయి ఈ రోల్ టాప్ డెస్క్ మీద అని చెప్తున్నాడు. The last drawer was stuck fast. So stuck fast అంటే shut tight, SHUT, shut tight. లేదా ఇంకొక మీనింగ్ ఏం రాయొచ్చు అంటే unable to move at all, అసలు కదలడం లేదనమాట. ఏది లాస్ట్ డ్రాయర్ అంటే రిమైనింగ్ అన్ని పర్లేదు, కొద్ది కష్టమైన ఓపెన్ చేశాడు, బట్ లాస్ట్ ఉంది కదా అది అసలు ఓపెన్ కావడం లేదు, చాలా టైట్గా ఉంది. I tried all I could to ease it out gently. So I tried all I could to ease it out gently. So నేను చాలా ట్రై చేశాను దేనికి, I could to ease. So to ease out, ease it out అన్నాడు కదా, ease out అనేది ఫ్రేజల్ వెర్బ్ అక్కడ మనకు. సో ease out అంటే ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ లేదా రిమూవ్ సమ్వన్ ఆర్ సంథింగ్ గ్రాడ్యువల్లీ. సో చిన్నగా తీయడానికి ట్రై చేశాడు అనమాట, జెంట్లీ, వెరీ స్మూత్లీ, చాలా స్మూత్గా తీయడానికి ట్రై చేశాడు. ఐ ట్రైడ్ ఆల్, చాలా వరకు ట్రై చేశాను స్మూత్గా తీయడానికి, బట్ అది ఓపెన్ కాలేదు. ఇన్ ద ఎండ్ ఐ యూజ్డ్ బ్రూట్ ఫోర్స్, ఫైనల్గా ఏం చేశాను, చాలా బ్రూట్ ఫోర్స్ మీన్స్ అప్లయింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కేర్ఫుల్లీ ప్లాన్డ్. అప్లయింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కేర్ఫుల్లీ ప్లాన్డ్ అంటే కేర్ఫుల్గా ఆలోచించి ప్లాన్గా తీస్తుంటాం కదా, అలా కాకుండా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఒక్కసారిగా మన కోపం వస్తే ఏం చేస్తాం, కాలుతో తంతాం, ఏదన్నా కానీ రాకపోతే, లేదా చేత్తో గట్టిగా కొడతాం, అవునా. సో అదే చేశాడు. లేదా మీ క్యారేజ్ బాక్స్ మొత్తం ఓపెన్ కాకపోతే ఏం చేస్తారు మీరు, వాల్కి పెట్టి ఇలా కొడతారు కదా. సో అలాగే ఇతను కూడా అది ఎంత ట్రై చేసినా ఓపెన్ కాలేదు. సో అతను తనకు ఉన్నటువంటి ఆ బ్రూట్ ఫోర్స్ అంటే ఒక్కసారిగా ఎక్కువ ఫోర్స్ని అప్లై చేశాడు అనమాట. I struck it sharply with the side of my fist and the drawer flew open to reveal a shallow space underneath a secret drawer. I struck అంటే హిట్, అండి కొట్టడం. ఓకే, సో I struck it సో కొట్టాడంట దాన్ని, ఎలాగా, షార్ప్లీ, సో చాలా గట్టిగానే దాన్ని కొట్టాడు. దేంతో, విత్ ద సైడ్ ఆఫ్ మై ఫిస్ట్ అంటే ఏంటి, పిడికిలి. సో ఇలా పెట్టి సైడ్ ఉంటుంది కదా, సో ఇలా కొట్టాడు అనమాట. ఓకే, సో ఇలా కొట్టాడు, ఫిస్ట్ తన పిడికిలి సైడ్ పెట్టి కొట్టాడు అనమాట. అండ్ ద డ్రాయర్ ఫ్లూ ఓపెన్, సో ఇమ్మీడియట్గా ఏమైంది, ఆ డ్రాయర్ అనేది ఫ్లూ అంటే ఓపెన్ అయిపోయింది అనమాట. టు రివీల్ ఏ షాలో స్పేస్. ఓకే, సో అది ఓపెన్ అయ్యి ఏమైందంటే ఒక షాలో స్పేస్ అంటే ఒక స్పేస్ అనే దాంట్లో దాన్ని రివీల్ చేసింది. అండర్నీత్ అంటే కింద, దాని కింద పక్క అంటే ఆ డ్రాయర్ లోపల ఏముందంటే ఇంకొద్దిగా స్పేస్ ఉంది. దాంట్లో ఏముంది, ఏ సీక్రెట్ డ్రాయర్. దాంట్లో ఇంకొక చిన్నది అల్మారా లాగా ఇంకోటి ఉందన్నమాట. సో దాంట్లో ఏముందో చూడండి, దేర్ వాజ్ సంథింగ్ ఇన్ దేర్. సో ఈ డ్రాయర్లో ఏముందంటే ఏదో ఒకటి చూశాడు తను. ఓకే, దాని లోపల. దెన్ ఐ రీచ్డ్ ఇన్ అండ్ టుక్ అవుట్ ఏ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. ఓకే, సో దాంట్లో ఏముందంటే ఒక చిన్న టిన్ బాక్స్ ఉందన్నమాట. ఓకే, ఒక బాక్స్ లాంటిది ఒకటి ఉంది ఆ అల్మారాలో. సో ఇతను వెళ్ళి దాన్ని
తీసుకున్నాడు, బయటికి తీసాడు అనమాట. స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ సెల్లో టేప్ టు ద టాప్ ఆఫ్ ఇట్ వాజ్ ఏ పీస్ ఆఫ్ లైన్డ్ నోట్ పేపర్ అండ్ రిటన్ ఆన్ ఇట్ ఇన్ షేకీ హ్యాండ్ రైటింగ్. సో సెల్లో టేప్డ్ టు ద టాప్ ఆఫ్ ఇట్ వాజ్, సో ఆ బాక్స్ పైన సెల్లో టేప్ వేసి ఒక పేపర్ పెట్టి సెల్లో టేప్ వేసి అతికిచ్చున్నారనమాట. ఓకే, దానిపైన ఏ పీస్ ఆఫ్ లైన్డ్ నోట్ పేపర్ అంటే ఒక చిన్న పేపర్ అనేది అంటించున్నారు సెల్లో టేప్ వేసి. సో దానిపైన ఏముందంటే అండ్ రిటన్ ఆన్ ఇట్ ఏ షేకీ హ్యాండ్ రైటింగ్. సో అంటే కరెక్ట్గా లేదనమాట హ్యాండ్ రైటింగ్, మన డాక్టర్స్ రైటింగ్ అంటారు కదా, ఆ విధంగా షేక్ అవుతున్నటువంటి ఒక హ్యాండ్ రైటింగ్తో ఇలా రాసున్నారు. ఏమనంటే జిమ్స్ లాస్ట్ లెటర్ రిసీవ్డ్ January 21st, 1915. సో ఏం రాస్తున్నారంటే ఇది జిమ్స్ లాస్ట్ లెటర్, జిమ్ అనేటటువంటి పర్సన్ నుంచి వచ్చినటువంటి లాస్ట్ లెటర్. ఎప్పుడు రిసీవ్ చేసుకున్నదంటే ఆమె దాన్ని January 21st, 1915. ఓకే, 1915 January 21st రోజు దాన్ని రిసీవ్ చేసుకుందంట. టు బి బరీడ్ విత్ మీ వెన్ ద టైమ్ కమ్స్. సో నేను చనిపోయేటప్పుడు నాతో పాటే దీనిని కూడా పూడ్చిపెట్టండి, అంటే ఈ లెటర్ నాతోనే ఉండాలి అని చెప్తుంది. ఎందుకు ఆమెకు అంత సెంటిమెంట్? ఎవరు ఇంతకీ ఆ పర్సన్? ఆ లెటర్ రిసీవ్ చేసుకునింది ఎవరు? రాసింది ఎవరు? వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ ఏంటి? ఆ మధ్యలో ఈ ఆథర్ ఏం చేశాడు దానిని? ఓకే, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా చాలా ఇంట్రెస్టింగ్గా. ఓకే, శామ్ సింగ్ రాయ్ మూవీ చూసుంటారు అనుకుంటాను మీరు, నాని మూవీ. ఓకే, సో ఆల్మోస్ట్ అలాంటి స్టోరీ అనండి ఇది. ఓకే, సో చూడండి నెక్స్ట్. I knew as I did it that it was wrong of me to open the box. సో ఇది ఇలా వేరే వాళ్ళది బాక్స్ ఓపెన్ చేసి ఆ లెటర్ అనేది చూడడం అనేది కరెక్ట్ కాదు, ఆ బాక్స్ ఓపెన్ చేయడమే తప్పు అని నాకు తెలుసు. కానీ బట్ క్యూరియాసిటీ గాట్ ద బెటర్ ఆఫ్ మై స్క్రపుల్స్. సో నాలో ఉన్నటువంటి ఆ క్యూరియాసిటీ ఏం చేసిందంటే, క్యూరియాసిటీ గాట్ ద బెటర్ ఆఫ్ మై స్క్రపుల్స్. స్క్రపుల్స్ మీన్స్ హెసిటేట్, అలా చేస్తామా వద్దా అనే సందేహం ఉంది కదా, అలాంటి హెసిటేషన్నే నాలో ఉన్న క్యూరియాసిటీ పక్కకు పెట్టేసింది అనమాట. సో నాలో ఉన్న క్యూరియాసిటీ ఆ హెసిటేషన్ని పక్కకు నెట్టేసింది. ఓకే, క్యూరియాసిటీ ఎక్కువైపోయింది, చూడాలా ఏముంది దీంట్లో అనేసి. ఇట్ యూజువలీ డస్. సో అది నార్మల్గా జరుగుతుంటుంది కదా ఎవరికైనా కూడా క్యూరియాసిటీ. ఇప్పుడు మీకు కూడా ఆ లెటర్లో ఏముందో తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్. సో అలాగే అతనికి కూడా ఓపెన్ చేశాడు, చూశాడు, అందులో అది 19th century ఎప్పుడుదో అని అనుకున్నారు కదా, కాబట్టి ఈ విధంగా చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్, ఇన్సైడ్ ద బాక్స్ దేర్ వాజ్ అన్ ఎన్వలప్. సో ఈ బాక్స్ లోపల ఏముందంటే ఒక ఎన్వలప్ ఉంది. సో ఓపెన్ చేశాడు, ఓపెన్ చేసి చూస్తే ఏముంది, ఒక ఎన్వలప్ ఉందన్నమాట. ఓకే, ఇన్సైడ్ ద బాక్స్ దేర్ వాజ్ అన్ ఎన్వలప్. ఓకే, నెక్స్ట్ ద అడ్రస్ రీడ్. సో ఆ ఎన్వలప్ అంటే ఏంటి మీకు ఐడియా ఉంది కదండి. ఎన్వలప్ అంటే ఒక లెటర్. ఓకే, ఒక లెటర్ని మనం దేంట్లో అయినా కానీ పెట్టి పంపిస్తాం కదా, ఒక కవర్. సో దానిని ఎన్వలప్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఓకే, సో ఇలా పెట్టి మనం పంపిస్తుంటాం. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఎన్వలప్. ఓకే, సో ఆ ఎన్వలప్ పైన ఇలా ఉంది, మిసెస్ జిమ్ మెక్పర్సన్ 12 Copper Beaches, Bridport, Dorset. I took out the letter and unfolded it. సో ఆ లెటర్ పైన అడ్రస్ ఇలా రాసింది, ఏమని, మిసెస్ జిమ్ మెక్పర్సన్ నేమ్. సో ఇది లెటర్ రాసింది ఎవరు, జిమ్ మెక్పర్సన్ అంటే లెటర్ రాసిన వ్యక్తి జిమ్ మెక్పర్సన్. అండ్ ఆ లెటర్ని రిసీవ్ చేసుకునింది ఎవరు, మిసెస్ జిమ్ మెక్పర్సన్. ఓకే, అంటే హస్బెండ్ వైఫ్కి రాసినటువంటి లెటర్ అనమాట ఇది. ఓకే, సో ఎక్కడ ఆమె అడ్రస్, 12 Copper Beaches, Bridport, Dorset. I took out the letter and unfolded it. సో ఆ లెటర్ని బయటికి తీసి దానిని ఓపెన్ చేశాడు అనమాట. ఓకే,
ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ పెన్సిల్ అండ్ డేటెడ్ ఎట్ ద టాప్. సో ఇది పెన్సిల్తో రాసింది. ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ పెన్సిల్ అండ్ డేటెడ్ ఎట్ ద టాప్. సో దానిపైన డేట్ వేసి ఉండదు అనమాట. ఏంటి డేట్ వేసి ఉండేది? December 26th, 1914. డిసెంబర్ 26వ తేదీ 1914 అతను రాసినటువంటి లెటర్. ఎప్పుడు రాశాడు? 1914 December 26th రాశాడు అనమాట. ఆమె రిసీవ్ చేసుకునేది ఎప్పుడు లెటర్ని? January 21st, సారీ 25th. చూడండి ఇక్కడ ఉంది 1915 January 25th ఆమె రిసీవ్ చేసుకున్నది. అంటే తను రాసినటువంటి 1 month తర్వాత ఆమెకి ఆ లెటర్ అనేది అందిందనమాట. ఓకే, సో డిసెంబర్ అంటే క్రిస్మస్ అయిపోయిన పక్క రోజు అతను ఆ లెటర్ రాశాడు ఆమెకి. నెక్స్ట్ మంత్ December 25th కదా మనకు క్రిస్మస్, 26th అతను లెటర్ రాశాడు క్రిస్మస్ అయిపోయాక. ఆమెకి నెక్స్ట్ మంత్ January 25th 1915లో అతను ఆమె రిసీవ్ చేసుకునేది దానిని. ఓకే, సో ఇక్కడతో పార్ట్ 1 అంటే ఆ లెటర్ ఓపెన్ చేశాడు అనేది అంటే జస్ట్ ఇంట్రడక్షన్ ఇది. ఇప్పుడు ఆ పార్ట్ 2లో మనం ఆ లెటర్లో ఏముంది ఓకే అనేది కంప్లీట్గా ఆ లెటర్ గురించి పార్ట్ 2లో ఉంటుంది. ఓకే, లెట్ us see what is that letter. Dearest Connie. So Connie is the మిస్టర్ జిమ్ యొక్క భార్య గారి పేరు. ఓకే, వైఫ్ పేరు. ఓకే, సో మిసెస్ జిమ్ మిసెస్ పేరు ఏంటి? Connie. Okay, so dearest Connie, I write to you in a much happier frame of mind because something wonderful has just happened that I must tell. సో అతను చెప్తున్నాడు వాళ్ళ మిస్సెస్తో ఏదో ఒక హ్యాపీయర్ మూమెంట్ జరిగిందంట అతని లైఫ్లో, దాన్ని నేను నీతో షేర్ చేసుకోవాలి. I write to you in a much happier frame of mind. నా మైండ్ అంతా కూడా చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఎందుకంటే సంథింగ్ వండర్ఫుల్ హ్యాస్ జస్ట్ హ్యాపెండ్. ఒక అద్భుతం జరిగింది, ఒక వండర్ఫుల్ సిచ్యువేషన్ అనేది జరిగింది నా లైఫ్లో. దట్ ఐ మస్ట్ టెల్. సో దాన్ని నేను ఎలాగన్నా కూడా నీతో చెప్పాలి. సో ఏంటది అసలు ఏం జరిగింది అతని లైఫ్లో చూద్దాం. I must tell you about at once. సో ఎలాగన్నా కూడా నేను దాన్ని నీకు షేర్ చేయాలి, నీతో చెప్పాలనుకుంటున్నాను. We were all standing to in our trenches yesterday morning. సో క్రిస్మస్ మార్నింగ్. సో అతను రాసింది ఎప్పుడు లెటర్? December 26th. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఎస్టర్డే మార్నింగ్ అంటే నిన్న. అంటే ఏంటది? క్రిస్మస్ కదా 25th అనేది. సో అదే చెప్తున్నాడు. సో నిన్న మార్నింగ్ క్రిస్మస్ రోజు మార్నింగ్ మేమందరం కూడా we were all standing to అంటే ఏంటంటే ఇక్కడ పక్కన ఇచ్చారు చూడండి, టేకింగ్ అప్ పొజిషన్స్. ఓకే, మేము మా పొజిషన్స్లో మేము ఉన్నామన్నమాట. ఓకే, సో ఎక్కడున్న మా పొజిషన్స్లో మేము అవర్ ట్రెంచెస్ అంటే ఏంటంటే లాంగ్ డీప్ డిచెస్ ఇన్ ద గ్రౌండ్ వేర్ సోల్జర్స్ హైడ్ ఫ్రమ్ ద ఎనిమీ. సో ఇతను ఒక సోల్జర్, తను యుద్ధంలో ఉన్నాడు. క్రిస్మస్ రోజు మార్నింగ్ యుద్ధం చేయడానికి రెడీగా మా ట్రెంచెస్ మాకున్నటువంటి మా ట్రెంచెస్లో మేము ఉన్నాం. ట్రెంచెస్ అంటే ఏంటి? లాంగ్ డీప్ డిచెస్ ఇన్ ద గ్రౌండ్. సో గ్రౌండ్లో అలా కొద్దిగా గొంతులాగా తవ్వి గ్రౌండ్ వేర్ సోల్జర్స్ హైడ్ ఫ్రమ్ ద ఎనిమీ. వాళ్ళు ఎనిమీస్ నుంచి కాపాడడం కోసం దాంకొని ఉంటారు కదా సోల్జర్స్. సో దానిని ట్రెంచెస్ అంటారు అనమాట వాటిని. సో దాంట్లో మా పొజిషన్లో మేము తీసుకొని ఉన్నాం, మేము నిలబడుకొని ఉన్నాం అనమాట. నెక్స్ట్, ఇట్ వాస్ crisp and quite all about as beautiful a morning as I have ever seen, as cold and frosty as a Christmas morning should be. So it was a crisp and quite all about. So crisp అంటే ఏంటంటే fresh or cool. crisp అంటే ఏంటంటే fresh or cool. సో చాలా ఫ్రెష్గా చాలా కూల్గా ఉంది. అండ్ క్వైట్ ఆల్ అబౌట్. క్వైట్ అంటే ఏంటి? నో నాయిస్, అసలు ఎలాంటి సౌండ్ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇదేంటి? దే ఆర్ ఇన్ వార్. ఎస్, యుద్ధం జరుగుతుంటే అంత ప్రశాంతంగా ఎలా ఉంటుంది? సౌండ్ రాకుండా అలా నో నాయిస్, అసలు శబ్దం లేకుండా ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. సో అదే అనమాట అక్కడ జరిగినటువంటి స్పెషల్. ఏ బ్యూటిఫుల్
యాజ్ బ్యూటిఫుల్ ఏ మార్నింగ్ యాజ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. సో ఇలాంటి మార్నింగ్ని నేను అసలు ఇప్పటి వరకు చూడలేదు. ఎందుకంటే అతను సైనికుడు, పొద్దున లేచినప్పటి నుంచి వాళ్ళకి యుద్ధము, బాంబులు, తుపాకీలు వీటితోనే పనిగా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈరోజు అలాంటిది ఏమీ చూడలేదు నేను నిన్న మార్నింగ్. చాలా కూల్గా ఉంది. యాజ్ కోల్డ్ అండ్ ఫ్రాస్టీ, చాలా కోల్డ్గా ఉంది. అండ్ ఫ్రాస్టీ, ఫ్రాస్టీ మీన్స్ ఫ్రీజింగ్, అంటే చాలా మంచి ఎక్కువగా ఉంది. డిసెంబర్ సీజన్ అంటే అలాగే ఉంటుంది కదా, దట్ టు దే ఆర్ ఇన్ బార్డర్. ఓకే, సో చాలా కూల్గా ఉంది. ఫర్ యాజ్ ఏ క్రిస్మస్ మార్నింగ్ షుడ్ బి, క్రిస్మస్ మార్నింగ్ ఎలా ఉండాలో అలాగుందనమాట ఆ రోజు. ఓకే, ఐ షుడ్ లైక్ టు బి ఏబుల్ టు టెల్ యూ దట్ వీ బిగాన్ ఇట్. సో నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఏంటదంటే మేము స్టార్ట్ చేసాం, మేము మొదలు పెట్టాం అంటున్నాడు. ఏం మొదలు పెట్టారు వాళ్ళు చూద్దాం. బట్ ద ట్రూత్ ఐ ఆమ్ అషేమ్డ్ టు సే ఈస్ దట్ ఫ్రిడ్జ్ బిగాన్ ఇట్. సో నేను చెప్పడానికి చాలా షేమ్గా ఫీల్ అవుతున్నాను. మేము బిగిన్ చేసామన్నాం కదా, మేము స్టార్ట్ చేసామన్నాం కదా, స్టార్ట్ చేసింది మేం కాదు, ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ అంటే ఏంటి? ఎవరు? మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ అనుకుంటున్నారా? కాదండి. ఫ్రిడ్జ్ అంటే హియర్ ఏ నేమ్ ఫర్ ఏ జర్మన్ సోల్జర్. ఫ్రిడ్జ్ ఈజ్ ఏ కామన్ నేమ్, కామన్ జర్మన్ నేమ్. ఓకే, సో జర్మన్ సోల్జర్స్కి, ఇంగ్లాండ్ సోల్జర్స్కి, ఐ మీన్ బ్రిటిషర్స్కి మధ్య జరిగినటువంటి యుద్ధం ఇది. ఓకే, సో ఈ పర్సన్ ఎవరు? జిమ్ మెక్ పర్సన్, ఎవరైతే మన హీరో ఉన్నాడో అతను ఇంగ్లాండ్కి చెందినటువంటి పర్సన్. అండ్ ఆపోనెంట్ టీం ఉన్నారు కదా, వాళ్ళు జర్మన్ వాళ్ళు. ఓకే, సో వాళ్ళని కామన్ నేమ్, అందరినీ కామన్గా మనం ముద్దు పేరు పిలుచుకుంటాం కదా, బంగారు అనేసి, లేదా కన్నా, చిట్టి, బుజ్జి అని. సో అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి కామన్ నేమ్ జర్మన్లో ఏంటంటే ఫ్రిడ్జ్. ఓకే, సో ఇతను ఏం చెప్తున్నాడంటే అసలు స్టార్ట్ చేసింది మేం కాదు, మా ఎనిమీస్. ఫ్రిడ్జ్ అంటే జర్మన్ సోల్జర్స్ స్టార్ట్ చేశారంట. ఏం బిగిన్ చేశారు? ఫస్ట్ సమ్వన్ సా ఏ వైట్ ఫ్లాగ్ వేవింగ్ ఫ్రమ్ ద ట్రెంచెస్ అపోజిట్. సో మా ఎనిమీస్ ట్రెంచెస్ ఉంటాయి కదా, వాటి దగ్గర నుంచి ఒకరు వైట్ ఫ్లాగ్ని వేవ్ చేస్తున్నారు, ఇలా ఇలా ఊపుతూ ఉన్నారు అనమాట. సో వైట్ ఫ్లాగ్ దేనికి ఇండికేషన్? పీస్కి. ఓకే, శాంతికి, అంటే యుద్ధం వద్దు, కాల్చొద్దు అనేసి, మేము శాంతికి వస్తున్నాము, మేము పీస్ కోరుకుంటున్నాము, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద పీస్ అనేసి వైట్ ఫ్లాగ్ని ఎవరు? ఆపోజిట్ ఎనిమీస్ టీంలో వాళ్ళు ఇలా ఊపుతూ ఉన్నారు. సో అందుకే అతను అంటున్నారు, నేను స్టార్ట్ చేయలేదు, వాళ్ళు మా ఎనిమీసే స్టార్ట్ చేశారు చెప్పడానికి నేను అసలు షేమ్గా ఫీల్ అవుతున్నాను అని. దెన్ దే ఆర్ కాలింగ్ అవుట్ టు అస్ ఫ్రమ్ అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్. సో వాళ్ళు మమ్మల్ని నో మ్యాన్స్ ల్యాండ్లోకి రమ్మని పిలిచారు. నో మ్యాన్స్ ల్యాండ్ అంటే ఏంటి? ఇది జర్మన్ బోర్డర్, ఇది ఇంగ్లాండ్ బోర్డర్, ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ఉంది కదా, ఇది ఏ కంట్రీకి సంబంధించింది కాదు. నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు దానిని. దేర్ ఇస్ నో రైట్ ఆన్ దట్ ల్యాండ్ టు ఎనీ కంట్రీ. సో ఆ ల్యాండ్ పైన ఏ కంట్రీకి అసలు హక్కు అనేది ఉండదు, దానిని నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. ఓకే, సో ఆ ల్యాండ్ అంటే మధ్యలోకి రమ్మనేసి వాళ్ళు మమ్మల్ని పిలిచారు. ఎవరు? జర్మన్ సోల్జర్స్ వీళ్ళని ఇంగ్లాండ్ వాళ్ళని రమ్మని చెప్పారనమాట. సో అలా పిలిచి హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్ అని అరుస్తున్నారు. టామీ అంటే ఎవరిక్కడ? సో టామీ అంటే ఏ కామన్ ఇంగ్లీష్ నేమ్ యూజ్డ్ హియర్ టు రెఫర్ టు బ్రిటిష్ సోల్జర్స్. సో జర్మన్ వాళ్ళని ఫ్రిడ్జ్ అన్నట్లుగా ఈ ఇంగ్లాండ్ వాళ్ళని, బ్రిటిష్ వాళ్ళని టామీ అనేది కామన్ నేమ్ అనమాట వాళ్ళకి. మనం ఇప్పుడు మనకు డాగ్స్కి పెట్టుకుంటాం టామీ అనేసి, అవును కదా. సో అది బ్రిటిషర్స్ యొక్క కామన్ నేమ్, వాళ్ళ ముద్దు పేరు అనమాట. ఓకే, సో అది టామీ అంటే ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. అంటే ఇక్కడ జర్మన్ సోల్జర్స్ ఫ్లాగ్ అనేది వేవ్ చేసి వాళ్ళని నోమాన్స్ ల్యాండ్కి పిలిపిస్తూ గట్టిగా అరుస్తున్నారు హ్యాపీ క్రిస్మస్ అనేసి. ఓకే, సో బ్రిటిషర్స్ వీళ్ళు చేయాలి అది, కానీ అక్కడ జర్మన్ వాళ్ళు వీళ్ళని పిలిచి సెలబ్రేట్ చేస్తున్నారు. సో వెన్ వీ హ్యాడ్ గాట్ ఓవర్ ద సర్ప్రైజ్ సమ్ ఆఫ్ us shouted back, సేమ్ టు యూ ఫ్రెండ్స్, సేమ్ టు యూ. సో
నేను ఆ షాక్లో నుంచి మేము వెన్ వీ హ్యాడ్ గాట్ ఓవర్ ద సర్ప్రైజ్, మేము అసలు సర్ప్రైజ్లో ఉన్నాము. అలా సర్ప్రైజ్లో ఉండగానే ఎవరో ఒకరు బ్యాక్ సైడ్ నుంచి సేమ్ టు యూ ఫ్రిడ్జ్ అనేసి అరిచేశారు. అంటే వీళ్ళు కూడా జర్మన్ సోల్జర్స్కి విషెస్ చేస్తూ ఉన్నారనమాట, సేమ్ టు యూ అనేసి. నెక్స్ట్ ఐ థాట్ దట్ వుడ్ బి దట్. సో దట్ వుడ్ బి దట్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ ఇచ్చున్నారు మనకు. ఎస్, that would be that ante that was all or that was the end of the matter. So that would be that ante entante that was the end of the matter ante they have taken the final decision. So venaka nunchi evaru aricharu kada, so that is the decision that they have taken, that which we cannot change. So then we have to use this word. Okay, that would be that అని ఎప్పుడు యూస్ చేస్తామంటే if already we have taken one decision, somebody has taken one decision which we cannot change that, మనం చేంజ్ చేయలేము అనమాట ఆ డెసిషన్. ఇంకా అలా అనుకున్నప్పుడు దట్ వుడ్ బి దట్, అంతే, అక్కడితో ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ అన్నట్లుగా చెప్తున్నాడు. అంటే వీళ్ళు కూడా వాళ్ళకి విషెస్ చెప్పాలని డిసైడ్ అయిపోయారు కాబట్టి ఇంక నేనేం చేయలేను అన్నట్టుగా మన జిమ్ చెప్తున్నాడు. we all did. సో మేమందరం కూడా ఇంకా అదే పని చేస్తున్నాం. బట్ దెన్ సడన్లీ వన్ ఆఫ్ దెమ్ వాజ్ అప్ దేర్ ఇన్ హిజ్ అ గ్రేట్ కోట్ అండ్ వేవింగ్ ఎ వైట్ ఫ్లాగ్. సో సడన్ గా వాళ్ళలోంచి ఒక పర్సన్ పైకి లేచాడు. అతను వేసుకో ఉన్నాడంటే గ్రేట్ కోట్, గ్రే కలర్ లో ఉన్నటువంటి ఒక గ్రేట్ కోట్, అంటే సోల్జర్స్ వేసుకుంటారు కదా, సో వాటిని గ్రేట్ కోట్ అంటారు అనమాట. సో అలాంటి కోట్ ఒకటి గ్రే కలర్ లో ఉన్నదాన్ని వేసుకొని అతను ఒక్కసారిగా పైకి లేచాడు. ఆ వైట్ ఫ్లాగ్ ని అలా వేవ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఎవరు అతను? డోంట్ షూట్ లాడ్స్, సమ్వన్ షౌటెడ్. సో ఎవరో ఒకరు వచ్చారు, డోంట్ షూట్ లాడ్స్. లాడ్ అంటే ఏంటి? బాయ్స్ ఆర్ యంగ్ మ్యాన్. బాయ్స్, లాడ్స్ అంటే బాయ్స్ ఆర్ యంగ్ మెన్. ఓకే, సో డోంట్ షూట్ లాడ్స్, ఎవరు కాల్చొద్దు అనేసి చెప్తున్నాడు. బాయ్స్ డోంట్ షూట్ అన్నట్లుగా. అండ్ నో వన్ డిడ్, సో ఎవరిని కాల్చలేదన్నమాట. దెన్ దెర్ వాజ్ అనదర్ ఫ్రిడ్జ్ అప్ ఆన్ ద పారాపెట్ అండ్ అనదర్. సో ఇక్కడ పారాపెట్ అంటే ఏంటంటే యాక్చువల్గా పారాపెట్ అంటే ఒక చిన్న గోడ అనేసి వస్తుంది, కానీ అక్కడ మనకు వాళ్ళు ఉండేది బార్డర్లో కదా, అక్కడ గోడ ఏమి అలాంటివి ఉండవు కదా. సో దాన్ని వాళ్ళు దేంతో చేసుకుంటారంటే చూడండి, పారాపెట్ అంటే మీనింగ్ రైట్ డౌన్, ఎర్త్ డిఫెన్స్ అలాంగ్ ద టాప్ ఆఫ్ ద ట్రెంచ్. ఎర్త్ డిఫెన్స్ అలాంగ్ ద టాప్ ఆఫ్ ద ట్రెంచ్. ఆ ట్రెంచ్ ఉంది కదా, సో దానికి వాళ్ళు కొద్దిగా ఎర్త్ని వాళ్ళకి డిఫెన్స్ అంటే ఏంటి? బ్యారికేడ్, ఒక అడ్డంగా కట్టుకున్నారనమాట ఆ ఎర్త్, ఆ మట్టితోనే వాళ్ళు. ఓకే, దానిని పారాపెట్ అంటారు. సో ఏమైందంటే ఇక్కడ there was another fridge up on the parapet. సో ఆ పారాపెట్ ఉంది కదా, ఆ మట్టితో అడ్డంగా వాళ్ళ డిఫెన్స్ అంటే ఎనిమీస్ అటాక్ చేయకుండా కట్టుకున్నారు కదా. సో దానిపై నుంచి అక్కడి నుంచి ఇంకొక పర్సన్ లేచాడు. అండ్ అనదర్, ఇంకొకరు అలా అందరూ లేచారనమాట. కీప్ యువర్ హెడ్స్ డౌన్, ఐ టోల్డ్ ద మెన్ ఇట్స్ ఏ ట్రిక్ బట్ ఇట్ వాజంట్. సో నేనేం చెప్పానంటే కీప్ యువర్ హెడ్స్ డౌన్, అందరూ తలలు కిందకు దించండి. ఐ టోల్డ్ ద మ్యాన్, మా సైనికులు, మా సోల్జర్స్ అందరికీ నేను చెప్పాను, అందరూ మీ హెడ్స్ని డౌన్ చేసుకోండి, బికాస్ ఇట్స్ ఏ ట్రిక్, అది వాళ్ళ ప్లాన్, వాళ్ళు మనల్ని ఖచ్చితంగా షూట్ చేస్తారు, అందరూ తలలు దించండి అని అన్నాను. బట్ ఇట్ వాజంట్, కానీ అదేమీ జరగలేదు, అలాంటిదేమీ జరగలేదు అక్కడ. ఓకే, ఇతను తప్పుగా అనుకున్నాడు. One of the Germans was waving a bottle above his head. సో ఒకరు బాటిల్ ఒకదాన్ని తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇలా ఆడుకుంటూ వస్తున్నారనమాట. వాళ్ళు తలపైన పెట్టుకొని ఇలా ఊపుకుంటూ అలా వస్తున్నారనమాట. దాంతో ఇట్ ఈస్ క్రిస్మస్ డే టామీ, వీ హ్యావ్ స్నాప్స్, వీ హ్యావ్ సాసేజ్. సో టామీ, రియల్లీ ఇట్ వాజ్ ఏ సో టామీ, ఇట్ ఈస్ ఏ క్రిస్మస్ డే, ఈరోజు క్రిస్మస్. వీ హ్యావ్ స్నాప్స్. సో ప్రొనౌన్సియేషన్ చూడండి, ఇక్కడ ఇచ్చినారు మనకు, ప్రొనౌన్స్డ్ యాజ్ స్నాప్స్. ఓకే, స్నాప్స్ అంటే ఏంటి? ఏ జర్మన్ డ్రింక్ మేడ్ ఫ్రమ్ గ్రెయిన్. ఓకే, స్నాప్స్ అంటే ఇట్ ఈస్ ఏ జర్మన్ డ్రింక్ మేడ్ ఫ్రమ్ గ్రెయిన్. గ్రెయిన్ అంటే ఏంటి? వీట్ ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి ఒక డ్రింక్, అంటే ఆల్కహాల్ లాగా అనుకోండి. ఓకే, సో అలాంటి దాన్ని బాటిల్ ఒకటి తీసుకొని వాళ్ళు చెప్తున్నారు, ఇట్స్ ఏ క్రిస్మస్ డే టామీ,
టామీ అంటే ఎవరు? బ్రిటిషర్స్. వాళ్ళకి చెప్తున్నాడు. వీ హ్యావ్ స్నాప్స్, మా దగ్గర స్నాప్స్ ఉన్నాయి అంటే ఒక డ్రింక్ ఉంది. అండ్ వీ హ్యావ్ సాసెస్. సాసెస్, వాట్ ఈస్ మీన్ బై సాసెస్? సో చూడండి ఇక్కడ చూపిస్తాను. సో దిస్ ఈస్ కాల్డ్ సాసెస్. సో జస్ట్ స్నాక్స్ లాగా అనమాట. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ సాసెస్. సో మా దగ్గర సాసెస్ కూడా ఉంది, డ్రింక్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి. we meet you. Yes, by this time there were dozens of them walking towards us across no man's land. Okay, సో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మా దగ్గర స్నాప్స్ ఉన్నాయి అండ్ సాసెస్ ఉంది. సో వీ మీట్ యూ, మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాం. ఎస్, ఓకేనా మీకు అని అంటూ బై దిస్ టైమ్ దేర్ వర్ డజన్స్ ఆఫ్ దెమ్ వాకింగ్ టువర్డ్స్ అస్ అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్. సో ఆ నో మ్యాన్స్ ల్యాండ్ ఉంది కదా, అక్కడికి వీళ్ళ వైపుగా అందరూ చాలా మంది సైనికులు లేచి వస్తూ ఉన్నారనమాట. అండ్ నాట్ ఏ రైఫిల్ బిట్వీన్ దెమ్, వాళ్ళ మధ్య ఎలాంటి గన్ అనేది కూడా లేదు. ఓకే, లిటిల్ ప్రైవేట్ మారిస్ వాజ్ ద ఫస్ట్ అప్. సో లిటిల్ ప్రైవేట్ మారిస్ అంటే వాళ్ళలో ఒక పర్సన్. ఓకే, అతను ఫస్ట్ లేచి వచ్చాడనమాట. అండ్ కమ్ ఆన్ బాయ్స్, వాట్ ఆర్ వీ వెయిటింగ్ ఫర్? సో రండి అందరూ, ఎందుకు మనం కూడా వెయిట్ చేస్తున్నాం. అండ్ దెన్ దెర్ వాజ్ నో స్టాపింగ్ దెమ్, ఇంకెవ్వరిని ఆపలేకపోయాను ఇక్కడ నేను. ఓకే, అందరూ కూడా లేచి వెళ్తూ ఉన్నారు వాళ్ళ వైపు. ఐ వాజ్ ద ఆఫీసర్. సో మన జిమ్మే వాళ్ళందరికీ హెడ్ ఆఫీసర్. I should have stopped them there then and then, I suppose, but the truth is that it never even occurred to me I should. So అక్కడ నేను ఆఫీసర్ని, నేను అనుకుంటే వాళ్ళని అక్కడే అప్పుడే ఆపేయగలుగుతాను. దేర్ అండ్ దెన్, అక్కడే అప్పుడే ఆపేయగలుగుతాను వెళ్ళొద్దు అనేసి. ఐ సపోజ్, నేను అనుకుంటే. బట్ ద ట్రూత్ ఈస్ దట్ ఇట్ నెవర్ ఈవెన్ అక్కర్డ్ టు మీ. కానీ నేను అలా చేయలేకపోయాను, నేను ఆపలేదు వీళ్ళని కూడా, వాళ్ళు వస్తూ ఉంటే వీళ్ళని ఆపలేకపోయాను. ఆల్ అలాంగ్ దేర్ లైన్ అండ్ అవర్స్ ఐ కుడ్ సీ మెన్ వాకింగ్ స్లోలీ టువర్డ్స్ వన్ అనదర్, గ్రే కోట్స్, ఖాకీ కోట్స్ మీటింగ్ ఇన్ ద మిడిల్. ఓకే, ఆల్ అలాంగ్ దేర్ లైన్ అండ్ అవర్స్. సో మా బోర్డర్ నుంచి వాళ్ళ బోర్డర్ నుంచి, ఆల్ అలాంగ్ దేర్ లైన్, వాళ్ళ బోర్డర్ నుంచి క్రాస్ అయ్యి వాళ్ళు, అండ్ అవర్స్ మా బోర్డర్ నుంచి క్రాస్ అయ్యి మేము. ఐ కుడ్ సీ మెన్ వాకింగ్ స్లోలీ టువర్డ్స్ వన్ అనదర్. సో ఒకరికి ఆపోజిట్ దగ్గరగా ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నారు స్లోగా. గ్రే కోట్స్ వచ్చి ఎవరివి? జర్మన్ వాళ్ళవి. బ్రిటిషర్స్ ఏంటి? కాకి కోట్స్. సో అవే మనం ఇప్పుడు యూజ్ చేసేది కూడా, బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళినటువంటి ఆ కాకి చొక్కాలే మన పోలీస్ వాళ్ళు కూడా వేసుకునేది. సో కాకి కోట్స్, గ్రే కోట్స్ రెండు కూడా మధ్యలో నో మ్యాన్స్ ల్యాండ్ దగ్గర కలుసుకున్నారు అందరూ. అండ్ ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్, వాళ్ళలో నేను కూడా ఒకరిని, ఆఫీసర్ మన జిమ్ కూడా ఒకరు. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్, నేను కూడా దాంట్లో ఒక పార్ట్. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వార్ వీ వర్ మేకింగ్ పీస్. సో ఈ యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధంలో మేమందరం కూడా ఏం చేస్తున్నామంటే పీస్, ఒక శాంతిని మేము చేస్తూ అంటే క్రియేట్ చేస్తూ ఉన్నాం అనమాట. అంటే యుద్ధం అనేది లేకుండా అందరూ ఫ్రెండ్లీ నేచర్తో ఉండేలాంటి ఎన్విరాన్మెంట్ మేము క్రియేట్ చేస్తున్నాము. యూ కెనాట్ ఇమాజిన్, డియరెస్ట్ కొనీ, మై ఫీలింగ్స్ యాజ్ ఐ లుక్డ్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ ఆఫీసర్ హూ అప్రోచ్డ్ మీ, హ్యాండ్ అవుట్స్ట్రెచ్డ్. Hans Wolf, he said, gripping my hand warmly and holding it. So you cannot imagine, dearest Connie, నువ్వు అస్సలు ఊహించలేవు ఆ రోజు ఏం జరిగింది అనేది. ఏంటి? మై ఫీలింగ్స్ యాజ్ ఐ లుక్డ్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ ఆఫీసర్. సో నేను ఎప్పుడైతే ఆ ఫ్రిడ్జ్ ఆఫీసర్ ఉన్నాడో, జర్మన్ ఆఫీసర్ ఉన్నాడో, అతని కళ్ళల్లోకి నేను ఎప్పుడైతే చూశానో అప్పుడు నాలో వచ్చినటువంటి ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు అస్సలు ఇమాజిన్ చేసుకోలేవు, అస్సలు నువ్వు ఊహించలేవు. సో ఆ ఫ్రిడ్జ్ ఆఫీసర్ ఎవరు? హూ అప్రోచ్డ్ మీ, ఎవరైతే నా దగ్గరికి వచ్చాడో. హ్యాండ్ అవుట్స్ట్రెచ్డ్ అంటే ఇలా చాచుకోవడం అనమాట, చేతిని, చెయ్యి ఇలా చాచాడు. ఎందుకు? సెకండ్ ఇవ్వడానికి అనమాట. ఇలా ఇచ్చి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఏ విధంగా? హ్యాన్స్ ఓల్ఫ్, అతని పేరేంటి? హ్యాన్స్ ఓల్ఫ్. హీ సెడ్ అని చెప్పాడు. ఓకే, అతని నేమ్ చెప్పాడు. గ్రిప్పింగ్ మై హ్యాండ్ వార్మ్లీ అండ్ హోల్డింగ్ ఇట్, నా హ్యాండ్ని చాలా గ్రిప్గా అలా గట్టిగా పట్టుకున్నాడు. హోల్డింగ్ ఫర్ మోర్ టైం.
హ్యాండ్ వామ్లీ అండ్ హోల్డింగ్ ఇట్, చాలాసేపు అలాగే ఒక వామ్లీ అంటే ఇక్కడ అఫెక్షన్ అనుకోవచ్చు, ఒక అఫెక్షన్తో తను నా హ్యాండ్ని అలాగే పట్టుకున్నాడు. ఓకే, నెక్స్ట్ I am from Dusseldorf. I play the cello in the orchestra. Happy Christmas. సో తనని గురించి తాను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, నా పేరు హ్యాన్స్ ఓల్ఫ్ అండ్ నేను ఎక్కడి నుంచి వస్తున్నా అంటే డజల్డోర్ఫ్ నుంచి నేను వస్తున్నాను. నేను సెల్లో ప్లే చేస్తాను ఇన్ ఆర్కెస్ట్రా అంటే ఒక గ్రూప్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే గ్రూప్ ఉంటుంది కదా, ఆర్కెస్ట్రా అంటే అది. సో దాంట్లో నేను సెల్లో అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ జస్ట్ లైక్ ఏ లార్జ్ వైలెన్ ఉంటుంది కదా, దానికన్నా కొంచెం అలాగే ఉంటుంది, ఇంకొంచెం పెద్దదన్నమాట. ఓకే, సో ఒకసారి మీరు గూగుల్లో టైప్ చేసి పిక్చర్స్ కూడా చూడండి. ఓకే, సో ఐ కెన్ ప్లే ద సెల్లో ఇన్ ద ఆర్కెస్ట్రా, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాడు అనమాట. సో మన ఎనిమీ టీంలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ మన దగ్గరకు వచ్చి తనని ఇంట్రడ్యూస్ చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి మన హ్యాండ్ గట్టిగా పట్టుకొని తను హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాడు. ఓకే, సో అప్పుడు నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మీరు అస్సలు ఊహించలేవు కానీ అని చెప్తున్నాడు. నెక్స్ట్ కెప్టెన్ జిమ్ మెక్పర్సన్ ఐ రిప్లైడ్. సో నేను కూడా నా పేరు చెప్పాను, కెప్టెన్ జిమ్ మెక్పర్సన్ నా పేరు అనేసి. అండ్ ఏ హ్యాపీ క్రిస్మస్ టు యూ టూ, ఇతను కూడా వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ అని విష్ చేశాడు. ఐఎమ్ ఏ స్కూల్ టీచర్ ఫ్రమ్ డోసెట్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్. సో నేను ఒకప్పుడు స్కూల్ టీచర్గా వర్క్ చేశాను ఎక్కడ, డోసెట్లో. డోసెట్ ఈస్ ద ప్లేస్ ఇన్ ఇంగ్లాండ్. సో డోసెట్లో ఎక్కడ, డోసెట్ ఇన్ వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక స్కూల్లో నేను టీచర్గా కూడా వర్క్ చేశాను. నెక్స్ట్ డోసెట్, హీ స్మైల్డ్, ఐ నో దిస్ ప్లేస్, ఐ నో ఇట్ వెరీ వెల్. ఓ డోసెట్, నాకెందుకు తెలియదు, నాకు చాలా బాగా తెలుసు అది. సో మనం అంటాం కదా, మాది కడప అనగానే మీ రిలేటివ్స్ అన్న కడపలో ఉంటే, ఓ కడప మీది, మా అక్క వాళ్ళు అక్కడే ఉన్నారు, మీరు ఏ స్ట్రీట్లో ఉంటారు, మా అక్క వాళ్ళ పేరు ఇది, మీకు తెలుసా వాళ్ళు, ఇలా ఏవేవో అడుగుతున్నారు కదా, అలాగా డోసెట్టా, ఓ నాకెందుకు తెలియదు, నాకు బాగా తెలుసు అది అని చెప్పాడనమాట. ఎవరు, హ్యాన్స్ ఓల్ఫ్. We shared my rum ration and his excellent sauces. సో రమ్ రేషన్ అంటే ఏంటంటే డైలీ అమౌంట్ ఆఫ్ రమ్ గివెన్ టు నేవీ. సో డైలీ ఆ నేవీకి, ఆర్మీ వాళ్ళకి ఇంత డోసేజ్ రమ్ అనేది, బేర్ అనేది, ఆల్కహాల్ అనేది ఇస్తూ ఉంటారనమాట. ఓకే, సో వాళ్ళకి ఎంత అవసరమో అంత తీసుకోవడానికి రమ్ రేషన్ అంటారనమాట. సో అది ప్లస్ ఎక్సలెంట్ సాసేజ్ అంటే ఇందాక చెప్పాను కదా ఒక ఫుడ్ ఐటమ్. సో వాటిల్ని షేర్ చేసుకున్నారు. అండ్ వీ టాక్డ్, కానీ హౌ వీ టాక్డ్, అండ్ వీ టాక్డ్, కానీ హౌ వీ టాక్డ్, ఎలా మాట్లాడుకున్నామో తెలుసా, కానీ మేము అసలు. He spoke almost perfect English, but it turned out that he had never set foot in Dorset, never even been to England. అతను ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నాడో తెలుసా, కానీ it turned out. సో turned out అంటే came about, turned out అంటే came about. సో నాకు ఫైనల్గా I came about that, నాకు తెలిసింది ఏంటంటే దట్ హీ హ్యాడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ డోర్సెట్. ఇప్పటి వరకు అతను డోర్సెట్ అంటే మన టౌన్లో అడుగు పెట్టలేదు. ఇంకా తెలియాల్సింది ఏంటంటే నెవర్ ఈవెన్ బీన్ టు ఇంగ్లాండ్, అసలు ఇంతవరకు ఇంగ్లాండ్కే రాలేదు అతను. కానీ ఇంగ్లీష్ చూడు ఎంత చక్కగా, ఎంత బాగా మాట్లాడుతున్నాడు అతను, ఎక్కడ నేర్చుకున్నాడు అనుకుంటున్నాడు. హీ హ్యాడ్ లెర్న్డ్ ఆల్ హీ న్యూ ఆఫ్ ఇంగ్లాండ్ ఫ్రమ్ స్కూల్. సో అతనికి ఇంగ్లాండ్ గురించి ఇంగ్లీష్ అంతా కూడా ఎక్కడ నేర్చుకున్నాడంటే తన స్కూల్లో నేర్చుకున్నాడంట. ఓకే, అండ్ ఫ్రమ్ రీడింగ్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ బుక్స్ చదవడం వల్ల అతను ఇంగ్లీష్ అనేది చాలా బాగా నేర్చుకున్నాడు. హిజ్ అ ఫేవరెట్ రైటర్ వాజ్ థామస్ హార్డీ. హిజ్ అ ఫేవరెట్ బుక్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్. సో అతని ఫేవరెట్ రైటర్ ఎవరు అనంటే థామస్ హార్డీ. అతని ఫేవరెట్ రైటర్ పేరేంటి, థామస్. ఎవరు అతనంటే హ్యాన్స్ ఓల్ఫ్, జర్మన్ సోల్జర్. ఓకే, కెప్టెన్, జర్మన్ సోల్జర్స్ యొక్క కెప్టెన్, వాళ్ళ ఆఫీసర్. అతని ఫేవరెట్ రైటర్ థామస్ హార్డీ. అండ్ అతనికి బాగా నచ్చినటువంటి బుక్ ఏంటంటే ఫార్ ఫ్రమ్ ద
మ్యాడింగ్ క్రౌడ్ అనేటటువంటి బుక్ అంటే అతనికి చాలా ఇష్టమంట. సో అవుట్ దేర్ ఇన్ నో మ్యాన్స్ ల్యాండ్ వి టాక్డ్ ఆఫ్ బాత్షెబా అండ్ గ్యాబ్రియల్ ఓక్ అండ్ సెజియన్ ట్రాయ్ అండ్ డోసెట్. సో ఆ నో మ్యాన్స్ ల్యాండ్లో మేము దేని గురించి మాట్లాడుకున్నాం తెలుసా? దేని గురించి అంటే వి టాక్డ్ ఆఫ్ బాత్షెబా. ఎవరు ఈ బాత్షెబా? ఏంటంటే బాత్షెబా ఈజ్ నథింగ్ బట్ జస్ట్ షీ ఈజ్ ఏ వన్ ఫిక్షనల్ క్యారెక్టర్ అండి, మనకు బైబిల్లో కూడా ఉంటుంది దీని గురించి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇతను రాశాడు కదా థామస్ హార్డీ, ఇతను రాసినటువంటి ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్ అనేటటువంటి ఆ నావల్లో హీరోయిన్ ఈ బాత్షెబా. ఓకే, సో ఏ క్యారెక్టర్ ఇన్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్. ఓకే, బాత్షెబా అంటే ఆమె గురించి మాట్లాడాం. అండ్ గ్యాబ్రియల్ ఓక్. సో గ్యాబ్రియల్ ఓక్ అంటే ఎవరు? ఇతను కూడా సేమ్ ఫిక్షనల్ క్యారెక్టర్, స్కిల్ఫుల్, హార్డ్ వర్కింగ్ అండ్ హానెస్ట్ యంగ్ ఫార్మర్ ఇన్ థామస్ హార్డీస్ నావల్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్. సో ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్ అనేటటువంటి నావల్ ఎవరు రాశారు? థామస్ హార్డీ. ఇతను రాసినటువంటి ఆ నవల్లో ఉన్నటువంటి ఒక యంగ్ ఫార్మర్, స్కిల్ఫుల్, హార్డ్ వర్కింగ్, హానెస్ట్ యంగ్ ఫార్మర్ ఈ గ్యాబ్రియల్ ఓక్ అనేటువంటి పర్సన్. అండ్ సెజియంట్ ట్రాయ్, ఇతను ఎవరంటే సేమ్ అదే నవల్లో ఇతను రాసినటువంటి థామస్ హార్డీ రాసినటువంటి ఆ నవల్లో ఉన్నటువంటి విలన్ అన్నమాట ఇతను. ఓకే, ఫిక్షనల్ క్యారెక్టర్ హూ మ్యారీస్ హీరోయిన్ ఆఫ్ దిస్ నవల్. సో ఈ నవల్లో ఉన్నటువంటి ఒక ఆ హీరోయిన్ మ్యారేజ్ చేసుకున్నటువంటి పర్సన్ అనమాట అతను. ఓకే, సో ఇతనికి బాగా ఇష్టమైనటువంటి బుక్ అది కాబట్టి దానిలో ఉన్నటువంటి 3 క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ డోసెట్ మన ఊరు ఏదైతే ఉందో దాని గురించి కూడా మేము చాలా చక్కగా డిస్కస్ చేసుకున్నాం. కానీ ఎంత బాగా మాట్లాడుకున్నామో తెలుసా మేమిద్దరం అని చెప్తున్నాడు. హీ హ్యాడ్ ఏ వైఫ్ అండ్ 1 son born just 6 months ago. అతనికి వైఫ్ ఉంది అండ్ ఒక సన్ కూడా ఉన్నాడు. సన్ ఎప్పుడు పుట్టాడు? జస్ట్ 6 months ago, 6 నెలల ముందు పుట్టాడు అనమాట. ఓకే, యాజ్ ఐ లుక్డ్ అబౌట్ మీ దేర్ వర్ హర్డల్స్ ఆఫ్ కాకీ అండ్ గ్రే ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ నో మ్యాన్స్ ల్యాండ్, స్మోకింగ్, లాఫింగ్, టాకింగ్, డ్రింకింగ్, ఈటింగ్, అన్ని ఇంగ్లే. ఓకే, సో చూడండి, యాజ్ ఐ లుక్డ్ అబౌట్ మీ దేర్. సో లుక్డ్ అబౌట్ మీ, లుక్డ్ అబౌట్ అంటే ఏంటంటే ఏ టైమ్ స్పెంట్ లుకింగ్ అరౌండ్. టైమ్ స్పెంట్ లుకింగ్ అరౌండ్, మన చుట్టూ అలా చూసుకోవడం అనమాట. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఒక్కసారిగా అలా ఇతను చుట్టూ చూశాడు అతని సరౌండింగ్స్ని. సో అప్పుడు ఏమైంది? దేర్ వర్ హడల్స్ ఆఫ్ కాకీ అండ్ గ్రే ఎవ్రీవేర్. హడల్స్ అంటే ఏంటి? క్రౌడ్. సో ఎక్కడ చూసినా కానీ కాకి అండ్ గ్రే కలర్లో ఉన్నటువంటి ఆ షర్ట్స్ వేసుకున్నటువంటి ఆ క్రౌడ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉందన్నమాట. ఆల్ ఓవర్ నో మ్యాన్స్ ల్యాండ్. ఆ నో మ్యాన్స్ ల్యాండ్ అంతా కూడా కవర్ అయిపోయింది. సోల్జర్స్ అందరూ కలిసిపోయారు బాగా. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? స్మోకింగ్, ఓకే, సిగరెట్స్ తాగుతున్నారు, లాఫింగ్, నవ్వుకుంటున్నారు, టాకింగ్, మాట్లాడుకుంటున్నారు, డ్రింకింగ్, తాగుతున్నారు, ఈటింగ్, తింటున్నారు. Hans Wolf and I shared what was left of your wonderful Christmas cake. కానీ ఇంకా ఏందో తెలుసా? మేము Hans Wolf and I shared what was left of your wonderful Christmas cake. నువ్వు చేస్తావు కదా క్రిస్మస్ కేక్, సో దానిని నేను అతనికి పెట్టాను. ఓకే, we shared with each other. He thought the marzipan was the best he had ever tasted. సో ఆ కేక్ పెట్టిన తర్వాత అతను ఏం చెప్పాడంటే మార్జిపాన్ అంటే ఏంటంటే ఈ పక్కన చూడండి, ఏ స్వీట్ కవరింగ్ ఆన్ ఏ కేక్ మేడ్ ఫ్రమ్ షుగర్, ఎగ్స్ అండ్ ఆల్మండ్స్. సో కేక్ పైన అలా వేస్తారండి దాన్ని, ఏంటి కవర్ చేస్తున్నట్లుగా, అంటే మనకు డెకరేటివ్గా దేంతో షుగర్, ఎగ్స్ అండ్ ఆల్మండ్స్తో తయారు చేసి వేస్తారనమాట దానిని. ఓకే, సీ హియర్. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో దిస్ ఈస్ మార్జపెన్. ఓకే, సో ఈ విధంగా పైన ఉంటుంది. సో ఇంకా చూడండి ఆ ఆల్మండ్స్ అండ్ ఎగ్స్ ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి, ఇలా ఉంటుంది అనమాట. సో ఆ కేక్ పైన ఈ విధంగా తయారు చేస్తారు. ఓకే, మార్జపెన్. సో చూడండి ఇక్కడ పాన్ ఫోర్ క్యాన్ మార్జపెన్.
ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది నువ్వు చేస్తావు కదా కేకు, ఇది చేస్తావు కదా, సో అలాంటిది సేమ్ అదే మార్జపైన్, దాన్ని నేను అతనికి టేస్ట్ చూపించాను. అది తినిన తర్వాత అతను చెప్పాడు అతని లైఫ్లో తను టేస్ట్ చేసినటువంటి బెస్ట్ థింగ్ అది అని చెప్పాడు. చూడండి, హీ థాట్ ద మార్జపైన్ వాజ్ ద బెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ టేస్టెడ్. ఇంత అద్భుతమైనటువంటి దాన్ని నేను ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు అని చెప్పాడు. ఐ అగ్రీడ్, నేను కూడా ఒప్పుకున్నాను. ఎందుకంటే నువ్వు కదా ఇది నాకు నేర్పించింది, నువ్వు కదా ఇది చేసేది, చాలా బాగుంటుంది, నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా ఈ మార్జపైన్ అనేది. సో నేను కూడా ఒప్పుకున్నాను, అవును చాలా బాగుంటుంది అని. సో మీకు నోరూరుతుంది కదా, సో ట్రై చేయండి, మనకు కూడా అవైలబుల్లో ఉందేమో అది. వీ అగ్రీడ్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాజ్ మై ఎనిమీ. సో వీ అగ్రీడ్ అబౌట్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి అతను చెప్పిన దానికి నేను సరే అన్నాను, ఓకే అన్నాను, నేను ఒప్పుకున్నాను, నేను చెప్పినవి అతను ఒప్పుకున్నాడు. కానీ అండ్ హీ వాజ్ మై ఎనిమీ, అతను నాకు శత్రువు, కానీ మేమిద్దరం ఇలా బాగా కలిసిపోయాం ఇప్పుడు. దేర్ నెవర్ వాజ్ ఏ క్రిస్మస్ పార్టీ లైక్ ఇట్. కానీ సో నా జీవితంలో ఎప్పుడే కానీ ఇలాంటి క్రిస్మస్ పార్టీని నేను ఇంతవరకు చూడలేదు. కానీ ఎవరు చూస్తారు, ఎప్పుడు యుద్ధంలో ఉండేటటువంటి పర్సన్ తన ఎనిమీస్ వచ్చి కలిసిపోయి మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ తింటూ చాలా సరదాగా ఉన్నారంటే అసలు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఓకే, సో నెక్స్ట్ దెన్ సమ్వన్, ఐ డోంట్ నో హూ, బ్రాట్ అవుట్ ఏ ఫుట్బాల్. సో ఎవరో ఒకరు మాలో ఒక ఫుట్బాల్ని తీసుకొచ్చాడు, ఎవరో తెలీదు, ఒక ఫుట్బాల్ తీసుకొచ్చారు. గ్రేట్ కోర్స్ వర్ డంప్డ్ ఇన్ పైల్స్ టు మేక్ goal post, and the next thing we know it was Tommy against Fridge out in the middle of no man's land. So great coats were dumped in piles. So ఈ వీళ్ళున్న గ్రే కోట్స్ ఉన్నాయి కదా వీళ్ళవన్నీ, సో ఆ కోట్స్ అన్ని పైకి తీసి ఒకదానిపైన ఒకటి పేర్చి ఒక గోల్ పోస్ట్ని తయారు చేశారు. అంటే గోల్ అనేది వేయాలి కదా, సో అక్కడ నెట్ అనేది అవైలబుల్ ఉండదు కదా, సో వీళ్ళ కోట్స్తోని ఒకదానిపైన ఒకటి పేర్చుకుంటూ పోయి పైల్స్ అంటే గుట్టలాగా పేర్చుకోవడం అనమాట. సో అలా చేసి గోల్ పోస్ట్ని తయారు చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్ నాకు తెలిసింది ఏంటంటే ఈ మ్యాచ్ ఎవరెవరికి మధ్య, అగైనెస్ట్ టామీ అండ్ ద ఫ్రిడ్జ్, అంటే బ్రిటిషర్స్కి జర్మన్స్కి మధ్య పోటీ అనమాట ఇప్పుడు ఫుట్బాల్లో. ఓకే, హ్యాన్స్ వోల్ఫ్ and I looked on and cheered, clapping our hands and stamping our feet to keep out the cold as much as anything. So అది చూస్తున్నాం ఇద్దరం, వాళ్ళ ఆఫీసరు నేను ఇద్దరం చూస్తూ చీర్డ్, చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, క్లాప్స్ కొడుతున్నాం, స్టాంపింగ్ అవర్ ఫీట్, కాల్ని ఇలా కింద కొడుతూ ఉన్నాం, టు కీప్ అవుట్ ద కోల్డ్ యాజ్ మచ్ యాజ్ ఎనీథింగ్. సో వాటిని ఎంజాయ్ చేయడమే కాదు, మాకున్నటువంటి ఆ చలిని పోగొట్టుకోవడం కోసం కూడా మేము ఈ యాక్షన్స్ అన్నీ చేస్తున్నాం, కాలు కింద కొట్టడం, చేతులు కొట్టడం, ఇవన్నీ కూడా. ఓకే, దేర్ వాజ్ ఎ మూమెంట్ వెన్ ఐ నోటీస్డ్ అవర్ బ్రీత్స్ మింగ్లింగ్ ఇన్ ద ఎయిర్ బిట్వీన్ అస్. సో నేను ఇంకా ఏం అబ్జర్వ్ చేశానంటే ఈ చలి ఎక్కువగా ఉంది కదా, వీటి వల్ల ఆ స్మోక్ లాగా బయట వస్తుంటుంది కదా మనం బ్రీత్ రిలీజ్ చేసినప్పుడు. సో మా బ్రీత్ అంతా కూడా ఈ గాలిలో కలిసిపోతుంది, అందరి బ్రీత్, అంటే జర్మన్స్ది మాది. ఒకప్పుడు వాళ్ళు వేరే దేశం, వాళ్ళ బోర్డర్లో వాళ్ళు, మా బోర్డర్లో మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు అందరి గాలి ఒకటే అయిపోయింది, మా ఎయిర్ని వాళ్ళు బ్రీత్ చేస్తున్నారు, వాళ్ళ బ్రీత్ని మేము రిసీవ్ చేసుకుంటున్నాం. సో అది నాకు కనిపిస్తూ ఉంది. he saw it too and smiled. అంతేకాదు అతను కూడా చూశాడు, ఎవరు, హ్యాన్స్ వోల్ఫ్ కూడా దాన్ని చూశాడు అని నవ్వుకున్నాడు. ఓకే, జిమ్ మెక్పర్సన్, he said after a while, I think this is how we should resolve this war. జిమ్ మెక్పర్సన్, I think, నేను అనుకుంటున్నాను యుద్ధాన్ని ఆపడం ఇలాగే. ఎలాగా? ఫ్రెండ్షిప్. ఓకే, అందరూ ఒకరితో ఒకరు కలిసి ఉండడం అన్నమాట. సో ఏ విధంగా చూడండి, హౌ వీ షుడ్ రిజాల్వ్ దిస్ వార్, ఎలా దీనిని ఆపాలి, హౌ టు స్టాప్, రిజాల్వ్ మీన్స్ టు స్టాప్. ఏ ఫుట్బాల్ మ్యాచ్, ఎలాగంటే ఫుట్బాల్ మ్యాచ్ పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఎందుకు ఈ యుద్ధాలన్నీ కూడా? No one dies in a football match, no children are orphaned, no wives become widows. సో ఎవరే కానీ చనిపోరు ఫుట్బాల్ మ్యాచ్లో, చిల్డ్రన్ ఎవరు కూడా అనాథలు అవ్వరు. ఇక్కడ వీళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోతారు కదండి, సో ఎవరు అనాథలు అవ్వరు ఫుట్బాల్ మ్యాచ్ పెట్టుకుంటే రెండు దేశాల మధ్య. అండ్ నో వైఫ్స్ బికమ్ విడోస్, ఏ వైఫ్ కూడా
విడో అవ్వదు. అంటే భర్త చనిపోయిన తర్వాత వాళ్ళని విడో అంటారు కదా. సో ఏ వైఫ్ కూడా విడో అనేది అవ్వరు. ఎందుకు చనిపోతారు? ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటే ఎవరు చనిపోరు కదా, వార్లో అయితే చనిపోతారు. I would prefer cricket, I told him. Then we Tommies could be sure of winning probably. We laughed at that and together we watched the game. సో వీళ్ళు టామీస్ ఏం చెప్పారంటే, వీళ్ళు బ్రిటిషర్స్ కదా, వీళ్ళకి క్రికెట్ బాగా వచ్చు అనమాట, ఫుట్బాల్ కన్నా కూడా. సో అప్పుడు ఇతను ఏం చెప్పాడు, ఐ వుడ్ ప్రిఫర్ క్రికెట్, నేను క్రికెట్ అయితే ఓకే, 2 దేశాల మధ్య క్రికెట్ పెట్టారంటే నేను ఒప్పుకుంటాను నువ్వు చెప్పిన మాటలు, ఓకే అని చెప్పి. ఎందుకంటే దెన్ వీ టామీస్ కుడ్ బి షూర్ ఆఫ్ విన్నింగ్, ఖచ్చితంగా మేమే గెలుస్తాం అప్పుడు, ఎందుకంటే క్రికెట్ ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళే కదా, కాబట్టి మేమే గెలుస్తాం అని చెప్పారు. వీ లాఫ్డ్ ఎట్ దట్ అండ్ టుగెదర్ వీ వాచ్డ్ ద గేమ్. సో అలా అనుకుంటూ తమాషగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఫన్నీగా మాట్లాడుకుంటూ వాళ్ళు ఆ గేమ్ని మళ్ళీ వాచ్ చేస్తున్నారు అనమాట. సాడ్ టు సే, సో బాధాకరమైన విషయం ఏంటంటే చెప్తున్నాను నీకు, కానీ సాడ్ టు సే కానీ ఫ్రిడ్జ్ వన్. సో మేము ఓడిపోయాం, వాళ్ళే గెలిచారు, 2 goals to 1. సో వాళ్ళు 2 goals చేశారు, మేము ఒక్కటే చేశాము. బట్ యాజ్ హ్యాన్స్ వోల్ఫ్ జనరస్లీ సెడ్ అవర్ గోల్ వాజ్ వైడర్ దాన్ దిస్. సో హ్యాన్స్ వోల్ఫ్ చాలా జనరస్గా, సో జనరస్లీ, వాట్ ఈస్ మీన్ బై జనరస్లీ? అన్సెల్ఫిష్లీ, ఓకే, in a way that shows a readiness to give more of something. సో అడిగిన దానికన్నా ఎక్కువగా ఇవ్వడం అన్నమాట. ఓకే, అలాంటి క్యారెక్టర్ జనరస్లీ అని చెప్పొచ్చు అలాంటి బిహేవియర్ని. సో జనరస్లీ అతను ఏం చెప్పాడంటే, మనం చేసినటువంటి గోల్ ఏదైతే ఉందో అది వాళ్ళు చేసిన దానికన్నా వైడర్గా ఉంది, అంటే పక్కకు వెళ్ళిపోయింది. సో అది కరెక్ట్ కాదు. సో ఇట్ వాజంట్ క్వైట్ ఫెయిర్, అది కరెక్ట్ కాదు. ఓకే, ఆ గోల్ అనేది కౌంట్లోకి రాదు అని ఒప్పుకున్నా. అంటే 1 to 1 ఇద్దరు ఒక గోల్ చేసాము, 1 గోల్, సో బోత్ ఆర్ విన్నర్స్ అని చెప్పాడనమాట. ద టైమ్ కేమ్ అండ్ ఆల్ టూ సూన్ వెన్ ద గేమ్ వాజ్ ఫినిష్డ్ ద స్నాప్స్ అండ్ ద రమ్ అండ్ ద సాసెస్ హ్యాడ్ లాంగ్ సిన్స్ రన్ అవుట్. సో గేమ్ అయిపోయింది, ఫైనల్గా టైం రానే వచ్చింది. ఏంటి? అండ్ ఆల్ టూ సూన్, ప్రతి ఒక్కదానికి అన్నీ అయిపోయాయి. ఏంటి? గేమ్ అయిపోయింది, స్నాప్స్ అయిపోయాయి, రమ్ అయిపోయింది, సాసేజ్ కూడా అయిపోయింది. నెక్స్ట్, అండ్ వీ న్యూ ఇట్ వాజ్ ఆల్ ఓవర్. సో ఇక అయిపోయింది, మా ఎంజాయ్మెంట్ కూడా అయిపోయిందని అనుకున్నారు. ఐ విష్డ్ హ్యాన్స్ వెల్ అండ్ told him I hoped he would see his family again soon, that the fighting would end and we could all go home. So fighting త్వరలోనే కంప్లీట్ అయిపోయి నువ్వు మళ్ళీ మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తావు అని నేను హ్యాన్స్ వూల్ఫ్ని అంటే నా చెప్పాను అనమాట, నా ఒపీనియన్ నేను అతనికి చెప్పాను. సో జస్ట్ ఐ విష్డ్ హిమ్ అలాగా జరగాలి అనేసి. ఓకే, family again soon, that the begin. Next, I think that is what every soldier wants on both sides, Hans Wolf said. అవును, మీ పక్కైనా మా పక్కైనా ప్రతి సోల్జర్ కోరుకునేది ఏంటంటే ఈ యుద్ధం అయిపోయి వెళ్ళి మన ఫ్యామిలీ మెంబర్స్ని కలవాలి అని ప్రతి ఒక్కరికి అదే కోరుకుంటుంది అని హ్యాన్స్ వోల్ఫ్ చెప్పారు. టేక్ కేర్ జిమ్ మెక్పర్సన్, ఐ షల్ నెవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్ నార్ యూ. ఓకే, జిమ్ మెక్పర్సన్, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండు. ఓకే, నేను ఈ మూమెంట్, ఈ రోజు జరిగినటువంటి ఈ మూమెంట్ని ఎప్పటికీ మర్చిపోలేను. నార్ యూ, నిన్ను కూడా నేను ఎప్పటికీ మర్చిపోను. హీ సాల్యూటెడ్ అండ్ వాక్డ్ అవే ఫ్రమ్ మీ స్లోలీ అన్విల్లింగ్లీ ఐ ఫెల్ట్. సో అతను సాల్యూట్ చేసి అండ్ వాక్డ్ అవే ఫ్రమ్ మీ, నా నుంచి దూరంగా చిన్నగా వెళ్తూ ఉన్నాడు. అండ్ ఎలా? అన్విల్లింగ్లీ అంటే అయిష్టంగా, అతనికి ఇష్టం లేదు వెళ్ళడం దూరంగా. ఓకే, అన్విల్లింగ్లీ వెళ్తూ ఉన్నాడు. ఐ ఫెల్ట్, సో నేను అనుకుంటున్నాను అతనికి ఇష్టం లేకుండా వెళ్తున్నాడు అన్నట్లుగా ఉందన్నమాట అతను వెళ్ళడం. ఓకే, సో నెక్స్ట్, he turned to wave just once and then became one of the hundreds of grey-coated men drifting back towards their trenches. So he turned to wave just once. సో ఒకసారి ఇలా వెనక్కి తిరిగి మళ్ళీ ఇంకొకసారి బాయ్ చెప్పాడు.
and then became one of the hundreds of grey coated men. సో అక్కడ ఉన్నటువంటి అందరిలో ఆ సోల్జర్స్ గ్రే కోటెడ్ ఉన్నారు కదా, సో వాళ్ళలో ఇతను కలిసిపోయాడు అనమాట. కలిసిపోయి గ్రే కోటెడ్ మ్యాన్ డ్రిఫ్టింగ్ బ్యాక్ టువర్డ్స్ దే ట్రెంచెస్. డ్రిఫ్టింగ్ బ్యాక్ అంటే ఇది ఒక ఇడియం అండి. దాని మీనింగ్ ఏంటంటే టు మూవ్ టువర్డ్ సమ్వన్ ఆర్ సంథింగ్ స్లోలీ. ఓకే, సో ఒక దాని వైపు వెళ్ళడం, టు మూవ్ స్లోలీ, సారీ టు మూవ్ టువర్డ్ సమ్వన్ ఆర్ సంథింగ్ స్లోలీ. సో ఒక దాని అంటే వాళ్ళ ట్రెంచెస్ వైపు వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారనమాట. నెక్స్ట్, దట్ నైట్ బ్యాక్ ఇన్ అవర్ డగౌట్స్ we heard them singing a carol and singing it quite beautifully. సో ఆ రోజు నైట్ బ్యాక్ ఇన్ అవర్ డగౌట్స్ అంటే ఏంటి? a shelter for soldiers made by digging a hole in the ground and covering it. సో ఎర్త్ లోపల అతను హోల్ చేసి దాన్ని పైన మళ్ళీ కవర్ చేసుకునేసి వాటి లోపల ఉంటారనమాట రాత్రిపూట. ఎంత కష్టమో చూడండి. ఓకే, దాన్ని డగౌట్స్ అంటారు. సో మా డగౌట్స్ ఏవైతే ఉన్నాయో దానికి బ్యాక్ సైడ్ మాకు వీ హియర్ దెమ్ సింగింగ్ ఏ కరోల్. కరోల్ అంటే ఏంటంటే రిలీజియస్ సాంగ్స్ అండి, హ్యాపీ ఆర్ రిలీజియస్ సాంగ్స్. మెయిన్ ద యాక్టివిటీ ఆఫ్ సింగింగ్ కరోల్స్ అట్ క్రిస్మస్ అంటూ ఉంటారు. సో కరోల్ సింగింగ్ అంటే ఏంటంటే హ్యాపీ ఆర్ రిలీజియస్ సాంగ్స్ పాడడం. ఓకే, అంటే మతపరమైనటువంటి పాటలు పాడడం. క్రిస్మస్ రోజు వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి ఆ సాంగ్స్ పాడుతూ ఉంటారు. సో అది మాకు వినిపించింది అనమాట. వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా పాడుతూ ఉన్నారు. ఇట్ వాజ్ స్టిల్ నైట్ సైలెంట్ నైట్ అనేటటువంటి సాంగ్ వాళ్ళు పాడుతున్నారు. అది విని అవర్ బాయ్స్ గేవ్ దెమ్ ఏ రౌసింగ్ కోరస్ ఆఫ్ వైల్ షెఫర్డ్స్ వాచ్డ్ అని ఇమ్మీడియట్గా మా బాయ్స్ విని వీళ్ళు కూడా ఏం చేశారంటే రౌసింగ్ కోరస్ అంటే ఏంటంటే మేకింగ్ పీపుల్ ఎక్సైటెడ్ అండ్ ప్రౌడ్. ఓకే, అంటే కోరస్ ఇస్తున్నారు అనమాట వీళ్ళు కూడా. ఎలాంటి కోరస్? రౌసింగ్ కోరస్ అంటే వాళ్ళు చాలా ప్రౌడ్గా, వాళ్ళకి ఇంకా ఎక్సైట్మెంట్ తెప్పించడం కోసం వీళ్ళు కోరస్ ఇస్తూ ఉన్నారు అనమాట. వీళ్ళు కూడా పాడుతూ ఉన్నారు. వీ ఎక్స్చేంజ్డ్ కరోల్స్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ వీ ఆల్ ఫెల్ సైలెంట్. సో చాలా టైం వరకు ఆ కోరల్స్ మేము పాడాం, వాళ్ళు పాడుతూ ఉన్నారు. తర్వాత కొద్దిసేపటికి అందరం సైలెంట్ అయిపోయాం. వీ హ్యాడ్ అవర్ టైమ్ ఆఫ్ పీస్ అండ్ గుడ్ విల్, a time I will treasure as long as I live. So we had our time of peace and goodwill. So చాలా అంటే చాలా పీస్ అండ్ గుడ్ విల్, చాలా మంచి రోజు. ఈ రోజు అంతా కూడా చాలా బాగా జరిగింది అండ్ చాలా బాగుండింది, చాలా ప్రశాంతంగా కూడా ఉన్నది, పీస్గా ఉండింది ఈ రోజు అంతా కూడా. ఏ టైమ్ ఐ విల్ ట్రెజర్. ఇక్కడ ట్రెజర్ అంటే ఏంటంటే కీప్ కేర్ఫుల్లీ. సో ఈ రోజు జరిగినటువంటి ఈ మూమెంట్ అంతా కూడా నేను లైఫ్ లాంగ్, యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్, నేను బ్రతికినంత కాలం కూడా గుర్తుంచుకుంటాను అని చెప్పాడు. నెక్స్ట్, డియరెస్ట్ కనీ, బై క్రిస్మస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ దిస్ వార్ విల్ బి నథింగ్ బట్ ఏ డిస్టెంట్ అండ్ టెర్రిబుల్ మెమొరీ. డియరెస్ట్ కనీ, నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి బై క్రిస్మస్, నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్కి, ఈరోజు వీళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాను, బట్ నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్కి ఈ వార్ అనేది ఏమీ ఉండదు. విల్ బి నథింగ్ బట్, వార్ విల్ బి నథింగ్ బట్ ఏ డిస్టెంట్. ఓకే, సో అసలు ఇదేమీ ఉండదు అనమాట. డిస్టెంట్ అంటే ఫార్ అవే. ఓకే, అసలు ఈ వార్ అనేది ఉండదు, ఎప్పుడో అయిపోయి ఉంటుంది, చాలా 1 year అయిపోతుంది కదా, గడిచిపోతుంది. ఈ వార్ అనేది ఏమీ ఉండదు. అండ్ టెర్రిబుల్ మెమొరీ మీన్స్ చాలా ఈ భయంకరమైన ఈ మెమొరీ, ఈ జ్ఞాపకాలు అన్నీ కూడా ఈ యుద్ధంకు సంబంధించిన, ఈ వార్కి సంబంధించినటువంటి మెమొరీ అంతా కూడా సో ఏది ఉండదు నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్కి అంతా కూడా. ఐ నో ఫ్రమ్ ఆల్ దట్ హ్యాపెన్ టుడే హౌ మచ్ బోత్ ఆర్మీస్ లాంగ్ ఫర్ పీస్. సో లాంగ్ అంటే ఇక్కడ పొడవని కాదండి, లాంగ్ అంటే విష్. సో ఐ నో ఫ్రమ్ ఆల్ దట్ హ్యాపెన్ టుడే హౌ మచ్ బోత్ ఆర్మీస్. సో రెండు పక్కల ఉన్నటువంటి ఆర్మీస్ పీస్ని ఎంతగా కోరుకుంటున్నాయో, హౌ దే ఆర్ విషింగ్, వాళ్ళు ఎంతగా ఎక్స్పెక్ట్ చేసిన, ఎంతగా కోరుకుంటున్నాయి అనేది ఈరోజు నాకు అర్థమైంది. వీ షాల్ బి టుగెదర్ అగైన్ సూన్. సో మళ్ళీ మనం కలుద్దాం. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. నేను నీకు మాటిస్తున్నాను, ఖచ్చితంగా నేను యుద్ధం కంప్లీట్ చేసుకొని నీ దగ్గరికి వస్తాను, నెక్స్ట్ క్రిస్మస్ని మనం ఎంజాయ్ చేస్తాం అని ప్రామిస్ చేశాడు మన జిమ్. ఎవరికి? కానీకి, మిసెస్కి. యువర్ లవింగ్ జిమ్.
సో అని ఇది లెటర్ రాసింది. ఆ లెటర్ని ఎవరు చదివారు? మన ఆథర్ చదివాడు అనమాట. ఓకే, సో దట్ ఈస్ పార్ట్ 2. నౌ పార్ట్ 3 చూడండి. లెటర్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో. I folded the letter again and slipped it carefully back into its envelope. సో చదివిన తర్వాత దాన్ని లెటర్ని ఫోల్డ్ చేసి మళ్ళీ ఆ ఎన్వలప్లో పెట్టేశాను. I kept awake all night. రాత్రంతా కూడా నేను మేలుకొనే ఉన్నాను. By morning I knew what I had to do. సో రేపు పొద్దున్న లేచిన తర్వాత నేనేం చెయ్యాలి అనేది నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, నాకు తెలుసు నేనేం చేయాలనేది. I drove into Bridport, just a few miles away. సో నేను బ్రిడ్పోర్ట్కి వెళ్ళాను. బ్రిడ్పోర్ట్ అంటే ఎవరు ఉండేది? సో మన జిమ్ మెక్పర్సన్ ఉండేటటువంటి దగ్గర. ఓకే, జస్ట్ ఫ్యూ మైల్స్ అవే, కొద్ది మైల్స్ దగ్గరలోనే ఉంది. ఐ ఆస్క్డ్ ఏ బాయ్ వాకింగ్ హిస్ డాగ్ వేర్ కాపర్ బీచెస్ వాజ్. సో కాపర్ బీచెస్ ఆ హౌస్ అనేది ఎక్కడుంది అని ఎవరో ఒక అబ్బాయి తన డాగ్ పట్టుకుని అలా నడుస్తూ వెళ్తుంటే అబ్బాయిని అడిగాను. అడ్రస్ కూడా చెప్తున్నా. హౌస్ నెంబర్ 12 టర్న్డ్ అవుట్. సో హౌస్ నెంబర్ 12 ఎక్కడుంది అని అడిగాడు. దెన్ దట్ హౌస్ నెంబర్ 12 అనేది ఏమైపోయింది చూడండి. హౌస్ నెంబర్ 12 టర్న్డ్ అవుట్ టు బి నథింగ్ బట్ ఏ బర్న్డ్ అవుట్ షెల్, ద రూఫ్ గ్యాపింగ్, ద విండోస్ బోర్డెడ్ అప్. సో మొత్తం ఏమైపోయిందంటే ఆ ఇల్లు నథింగ్ బట్ ఏ బర్న్డ్ అవుట్ షెల్. సో బర్న్డ్ అవుట్ షెల్ అంటే ఏంటి? ఓకే, రైట్ డౌన్. బర్న్డ్ అవుట్ షెల్. Badly damaged walls by fire. Badly damaged walls by fire అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఆ ఇంట్లో. ఇంకేముంటుంది? రూఫ్ అంతా కూడా ఏమి లేదు, వాల్స్ ఒకటే ఉన్నాయి. సో బ్యాడ్లీ డ్యామేజ్డ్ వాల్స్ బై ఫైర్ అవి ఉన్నాయి. అండ్ ద రూఫ్ గ్యాపింగ్, రూఫ్ ఏం లేదు, అంతా లేచిపోయింది అనమాట, గ్యాప్ వచ్చేసింది, అంతా ఏం లేదు అక్కడ. అండ్ ద విండోస్ బోర్డెడ్ అప్. బోర్డెడ్ అప్ అంటే టు కవర్ డోర్స్ ఆర్ విండోస్ విత్ థిన్ ఫ్లాట్ పీసెస్ ఆఫ్ వుడ్. సో ఫ్లాట్ పీసెస్ ఆఫ్ వుడ్. సో చూడండి ఇక్కడ సో ఇలా కవర్ చేస్తున్నారనమాట. ఓకే, దీనిని మనం ఏమంటామంటే బోర్డెడ్ అప్. ఓకే, సో ఈ విధంగా చెక్క ముక్కలతో కవర్ చేస్తుంటారు అనమాట, మొత్తం కాలిపోయింది అది. నెక్స్ట్, I knocked at the house next door and asked if anyone knew the whereabouts of a Mrs. McPherson. So I knocked at the house next door. So ఆ పక్కింట్లో, ఓకే, ఈ హౌస్ నెంబర్ 12 ఉంది కదా, దాని పక్కన ఇంట్లో ఒకసారి డోర్ నాక్ చేసి వాళ్ళని అడుగుతున్నారు. వేర్ అబౌట్స్ అంటే ఎంక్వైరింగ్ అబౌట్ సమ్ పర్సన్ వేర్ దే ఆర్, ఎక్కడున్నారని అడుగుతున్నది. మిసెస్ మెక్పర్సన్ ఎక్కడున్నారు అని అడిగాడు అనమాట. నెక్స్ట్, ఓ ఎస్ సెట్ ద ఓల్డ్ మ్యాన్ ఇన్ హిస్ స్లిప్పర్స్. ముసలి ఓల్డ్ పర్సన్ స్లిప్పర్స్ వేసుకుంటూ ఇలా చెప్తున్నాడు. ఏమని? హీ న్యూ హర్ వెల్, నాకు బాగా తెలుసు ఆవిడ. ఏ లవ్లీ ఓల్డ్ లేడీ, చాలా మంచి ఆవిడ. హీ టోల్డ్ మీ అని ఆయన నాకు చెప్తాడు. ఏమని? ఏ లవ్లీ ఓల్డ్ లేడీ, ఏ బిట్ మడల్డ్ హెడెడ్ బట్ ఎట్ హర్ ఏజ్ షీ వాజ్ ఎంటైటిల్డ్ టు బి, వాజంట్ షీ? సో ఆయన ఏం చెప్తున్నాడంటే ఏ లవ్లీ ఓల్డ్ లేడీ, ఆమె చాలా మంచి పర్సన్. ఏ బిట్ మడల్ హెడెడ్ అంటే కన్ఫ్యూజ్డ్ అండి, ఎప్పుడు కొద్దిగా ఏదో గందరగోళంగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. బట్ ఎట్ హర్ ఏజ్ షీ వాజ్ ఎంటైటిల్డ్. సో కానీ ఆ వయసుకి ఆమె ఎంటైటిల్డ్ అంటే హ్యావింగ్ ఏ రైట్, ఆ వయసులో ఆమె అలా ఉండడం తప్పు లేదులేండి. వాజంట్ షీ? ఆమె గురించే కదా మీరు అడిగేది. ఏ 101 years ఓల్డ్, ఆమె ఏజ్ ఎంత? 101 సంవత్సరాలు ఆమెకి. 101 years ఓల్డ్. She had been in the house when it caught fire. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆమె ఇంట్లోనే ఉన్నిందనమాట. No one really knew how the fire had started. అసలు ఆ ఫైర్ ఎలా స్టార్ట్ అయింది ఎవరికీ తెలియదు. బట్ ఇట్ కుడ్ వెల్ హ్యావ్ బీన్ క్యాండిల్స్. అది క్యాండిల్స్ వల్లే జరిగింది ఆ ఫైర్ యాక్సిడెంట్ అనేది. ఎందుకు? షీ యూజ్డ్ క్యాండిల్స్ రేదర్ దాన్ ఎలక్ట్రిసిటీ బికాస్ షీ ఆల్వేస్ థాట్ ఎలక్ట్రిసిటీ వాజ్ టూ ఎక్స్పెన్సివ్.
చూడండి, దేశం కోసం వాళ్ళ హస్బెండ్ అక్కడ యుద్ధం చేస్తుంటే ఈవిడ క్యాండిల్స్ పెట్టుకొని ఉండిందంట. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్ అప్పట్లో అనేసి ఆమె క్యాండిల్స్నే యూస్ చేస్తూ ఉండింది. ద ఫైర్మ్యాన్ హ్యాడ్ గాట్ హర్ అవుట్ జస్ట్ ఇన్ టైమ్. సో ఫైర్మ్యాన్ వచ్చి ఆమెని ఇంట్లో నుంచి టైంకి బయటికి తీసుకొచ్చారు కాబట్టి ఆమె బ్రతికిపోయారు, లేదంటే ఆ ఫైర్లో ఆమె కూడా కాలిపోయి ఉండేవాళ్ళు. నెక్స్ట్, షీ వాజ్ ఇన్ ఏ నర్సింగ్ హోమ్ నౌ, హీ టోల్డ్ మీ, బర్లింగ్టన్ హౌస్ ఆన్ ద డార్చెస్టర్ రోడ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ టౌన్. సో ఆవిడ ఎక్కడుందంటే, ఇప్పుడు నర్సింగ్ హోమ్ ఉంది కదా దాంట్లో ఉంది. ఆ నర్సింగ్ హోమ్ ఎక్కడుందంటే బర్లింగ్టన్ హౌస్. ఎక్కడది? ఆన్ ద డార్చెస్టర్ రోడ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద టౌన్. సో అడ్రస్ చెప్పాడనమాట, అక్కడికి వెళ్ళమని చెప్పి. దెన్ ఐ ఫౌండ్ బర్లింగ్టన్ హౌస్ నర్సింగ్ హోమ్ ఈజీలీ ఎనఫ్. చాలా ఈజీగానే నేను దాన్ని ఫైండ్ అవుట్ చేశాను. దేర్ వర్ పేపర్ చైన్స్ అప్ ఇన్ ద hallway and a lighted Christmas tree stood in the corner with a lopsided angel on the top. Lopsided angel on top. So అతను ఎంటర్ అవగానే ఎలా ఉందంటే ఆ నర్సింగ్ హోమ్లో పేపర్ చైన్స్ అన్నీ కూడా, అంటే పేపర్స్ని దారానికి కట్టి మన హ్యాపీ బర్త్డే అప్పుడు ఎలా హ్యాంగ్ చేస్తాం అలా హ్యాంగింగ్ చేస్తున్నారు ఇన్ ద హాల్వే, హాల్లో అంతా కూడా. అండ్ ఏ లైటెడ్ క్రిస్మస్ ట్రీ స్టూడ్ ఇన్ ద కార్నర్. ఒక కార్నర్లో ఒక క్రిస్మస్ ట్రీ కూడా ఉంది. విత్ దేంతో పాటు, అలాంగ్ విత్ వన్ లాప్సైడెడ్ ఏంజల్ ఆన్ ద టాప్. ఓకే, సో వన్ లాప్సైడెడ్ అంటే ఏంటి? విత్ వన్ సైడ్ లోయర్ ఆర్ స్మాలర్ దాన్ అదర్. ఓకే, ఒక సైడు మాత్రమే ఉండి ఇంకొక సైడ్ లేకుండా ఉంటుంది కదా, దానిని లాప్ సైడెడ్ అంటారు. చూడండి, ఇక్కడ పిక్చర్లో మీకు చూపిస్తాను. ఓకే, సో దిస్ ఈస్ ఇలాంటి చెట్టు ఒకటి ఉంది, ఓకే, క్రిస్మస్ ట్రీ. అండ్ దీనిపైన ఈ విధంగా ఒక బొమ్మ కూడా ఉందంట. అంటే పైన ఒకటే ఉంటుంది, కింద ఏమీ ఉండదు అనమాట. ఓకే, సో అలాంటిది నేను చూశాను. లోప్ సైడెడ్ ఏంజల్ ఆన్ ద టాప్, పైన ఒకటి ఉందన్నమాట బొమ్మ. ఐ సెడ్ ఐ వాజ్ ఏ ఫ్రెండ్ కమ్ టు విజిట్ మిసెస్ మెక్పర్సన్ టు బ్రింగ్ హర్ ఏ క్రిస్మస్ ప్రెజెంట్. సో నేను మిసెస్ మెక్పర్సన్ యొక్క ఫ్రెండ్ని, ఆమెను కలవడానికి వచ్చాను. ఆమెకి క్రిస్మస్ రోజు ఒక ప్రెజెంట్, ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఐ కుడ్ సీ త్రూ ఇన్ టు ద డైనింగ్ రూమ్ where everyone was wearing a paper hat and singing. సో డైనింగ్ రూమ్లో చూశాను, అక్కడ ప్రతి ఒక్కరూ కూడా పేపర్ హ్యాట్ అనేది వేసుకొని అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, పాడుకుంటూ ఉన్నారు, సింగింగ్. ఓకే, అండ్ the matron had a hat on too and seemed happy enough to see me. సో matron అంటే ఎవరంటే a woman in charge, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అనమాట. మ్యాట్రాన్ మీన్స్ ఏ ఉమెన్ ఇన్ఛార్జ్. సో ఏ ఉమెన్ ఇన్ఛార్జ్ ఆల్సో హ్యాడ్ ఏ హ్యాట్ ఆన్ టు. ఆమె కూడా టోపీ వేసుకుంది, హ్యాట్ వేసుకుంది, పేపర్ టోపీ. ఆమె నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. షీ ఈవెన్ ఆఫర్డ్ మీ ఏ మైన్స్ పై. మైన్స్ పై అంటే ఒక స్వీట్ అండి. ఓకే, మైన్స్ పై ఈజ్ నథింగ్ బట్ ఏ స్వీట్. సో ఐ థింక్ సో ఐ డిడ్ంట్ డౌన్లోడ్ దట్, నో వరీస్. సో మీరు ఒకసారి అది ట్రై చేయండి, టైప్ చేసి. మెన్స్ పై అనేది ఒక స్వీట్. ఓకే, అది మీట్తో చేస్తారు, మెన్స్ మీట్తో తయారు చేస్తారు దాన్ని. సో ఆమె నాకు దానిని ఆఫర్ చేసింది తినమని చెప్పి. షీ వాక్డ్ మీ అలాంగ్ ద కారిడార్. సో నాతో పాటు ఆమె అలాగే కారిడార్లో నడుస్తూ వచ్చింది. దేర్ మిసెస్ మెక్పర్సన్ ఈజ్ నాట్ ఇన్ విత్ ద అదర్స్. సో షీ టోల్డ్ మీ. ఆమె ఏం చెప్పిందంటే మిసెస్ మెక్పర్సన్ అనే ఆవిడ నాతో పాటు మా అందరితో పాటు కలిసి ఉండదు. ఓకే, ఎందుకు కలిసి ఉండట్లేదంటే ఆవిడ సి షీ ఈస్ రేదర్ కన్ఫ్యూజ్డ్ టుడే, సో వీ థాట్ ఇట్ బెస్ట్ ఇఫ్ షీ హ్యాడ్ ఏ గుడ్ రెస్ట్. సో ఆవిడ మా అందరితో పాటు కలిసి ఉండదు, ఎందుకంటే ఆమె చాలా కన్ఫ్యూజన్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉంది. షీ ఈజ్ రేదర్ కన్ఫ్యూజ్డ్ టుడే. సో ఈరోజు ఆమె ఏదో ఆలోచనలో ఎక్కువగా ఉంటుంది క్రిస్మస్ రోజు. ఎందుకు చెప్పండి? నేను నెక్స్ట్ క్రిస్మస్కి నీ దగ్గరికి వస్తాను అని మాట ఇచ్చాడు వాళ్ళ హస్బెండ్.
సో అతని గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, కన్ఫ్యూజ్డ్ టుడే, సో వీ థాట్ ఇట్ బెస్ట్ ఇఫ్ షీ హ్యాడ్ ఏ గుడ్ రెస్ట్. ఆమె కొద్దిగా రెస్ట్ ఇస్తే బాగుంటుంది అనేసి నేను అనుకుంటూ ఉన్నాను, అందుకే ఆమెని సపరేట్గా పెట్టాను. షీ హ్యాజ్ నో ఫ్యామిలీ, ఆమెకి ఫ్యామిలీ అంటూ ఎవరు లేరు, ఆమెకి ఎలాంటి ఫ్యామిలీ ఎవరూ లేరు ఆమెకి. నో వన్ విజిట్స్, ఎవరు ఆమెని ఇప్పటి వరకు వచ్చి చూడలేదు, ఆమెకంటే ఎవరు లేరు, ఒక అనాథ ఆవిడ. సో ఐఎమ్ షూర్ షీ విల్ బి ఓన్లీ టూ ప్లీజ్డ్ టు సీ యూ. ఆమె చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్లీజ్డ్ మీన్స్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిన్ను చూసి, ఎందుకంటే ఎవ్వరూ ఆమె కోసం రాలేదు, నువ్వు వచ్చావు. షీ టుక్ మీ ఇంటూ ఏ conservatory with wicker chairs and potted plants all around and left me. సో ఆమె నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళిందంటే కన్జర్వేటరీ అంటే గ్రీన్ హౌస్ ఆర్ ఏ గ్లాస్ హౌస్. సో అది పిక్చర్ ఉంది, చూపిస్తాను చూడండి. సో గ్రీన్ హౌస్ ఆర్ ఏ గ్లాస్ హౌస్, కంప్లీట్గా గ్లాస్ హౌస్ ఉండి, సో చూడండి ఈ విధంగా ఉంటుంది, మొత్తం పాట్స్తో ప్లాంట్స్తో ఫిల్ చేసి ఉంటారనమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి ప్లేస్కి నన్ను తీసుకువెళ్ళింది. అక్కడ విక్కర్ చైర్స్ ఉన్నాయంట. విక్కర్ చైర్స్ అంటే ఏంటి? మేడ్ ఆఫ్ వెరీ థిన్ పీసెస్ ఆఫ్ వుడ్ ట్విస్టెడ్ టుగెదర్. సో థిన్ పీసెస్ ఆఫ్ దాంతో తయారు చేసినవి చూడండి, ఇవి వీటిల్ని విక్కర్ చైర్స్ అంటారు. ఓకే, అక్కడ అలాంటి గ్లాస్ హౌస్లో ఇలాంటి విక్కర్ చైర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అక్కడికి నన్ను తీసుకువెళ్ళింది. ఓకే, విక్కర్ చైర్స్ అండ్ పాటెడ్ ప్లాంట్స్ ఆల్ అరౌండ్ అండ్ లెఫ్ట్ మీ. సో ప్లాంట్స్ అన్ని కూడా ఆ పాట్లో ఉన్నాయి, అక్కడికి తీసుకువెళ్ళి నన్ను వదిలింది. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ అక్కడ అతను ఎవరినైతే కలవాలనుకున్నాడో ఆమెని ఫైనల్గా కలుస్తున్నాడు ఇప్పుడు వెళ్ళి. ఓకే, ద ఓల్డ్ లేడీ వాజ్ సిట్టింగ్ ఇన్ ఏ వీల్ చైర్, her hands folded in her lap. So the old lady was sitting in a wheelchair. So old lady ఒక వీల్ చైర్ లో కూర్చోందంట. her hands folded in her lap. సో ఇలా తన ల్యాప్ లో తన హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని కూర్చోంది. she had silver white hair pinned into a wispy bun. సో తనకి సిల్వర్ హెయిర్ అనేది ఉంది, అంటే మనకైతే తెల్ల ఇంటుకలు తెల్లగా వచ్చేస్తాయి, వైట్ హెయిర్ వచ్చేస్తుంది. బట్ వీళ్ళు బ్రిటిషర్స్ కదా, సో బ్రిటిషర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సిల్వర్ కలర్ హెయిర్ అనేది వచ్చింది. సో దాన్ని ఏం చేసిందంటే సిల్వర్ హెయిర్, వైట్ హెయిర్ పిన్నెడ్ ఇంటూ ఏ విస్పీ బన్. విస్పీ బన్ అంటే ఏంటంటే కొప్పు చుట్టుకోవడం అనమాట. కొప్పు చుట్టుకున్నది ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా మీకు, అలా చుట్టుకొని పిన్ అనేది పెట్టుకోంది ఆవిడ. ఓకే, షీ వాజ్ గేజింగ్ అవుట్ ఎట్ ద గార్డెన్. సో ఆమె ఆ గార్డెన్ వైపు అలాగా గేజింగ్ అంటే లుకింగ్ కంటిన్యూస్లీ, అలా చూస్తూ ఉంది. హలో ఐ సెడ్. షీ టర్న్డ్ అండ్ లుక్డ్ అప్ ఎట్ మీ వేకెంట్లీ. సో హలో అని నేను చెప్పాను, అంతే ఇమ్మీడియట్గా ఆమె షీ టర్న్డ్ అండ్ లుక్డ్ అప్, ఇలా తిరిగి నన్ను చూసింది. ఎట్ మీ వేకెంట్లీ. వేకెంట్లీ అంటే ఏంటంటే షోయింగ్ నో ఇంట్రెస్ట్, అంటే ఏదో ఇష్టం లేనట్టుగా ఇలా తిరిగి చూసిందనమాట, నన్ను ఎవరిలో పిలిచేది అన్నట్లుగా. హ్యాపీ క్రిస్మస్ కనీ ఐ వెంట్ ఆన్. సో హ్యాపీ క్రిస్మస్ కనీ అంటూ అలా ముందుకు వెళ్ళాడనమాట. ఐ ఫౌండ్ దిస్, ఐ థింక్ ఇట్స్ యువర్స్. దో ఇది నాకు ఒకటి దొరికింది, ఐ థింక్ ఇది నీదే అనుకుంటాను. యాజ్ ఐ వాజ్ స్పీకింగ్ హర్ ఐస్ నెవర్ లెఫ్ట్ మై ఫేస్. సో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు యాజ్ ఐ వాజ్ స్పీకింగ్ హర్ ఐస్ నెవర్ లెఫ్ట్ మై ఫేస్. ఆమె నన్ను అలాగే చూస్తూ ఉంది నా ఫేస్ వైపు. ఐ ఓపెన్ ద టిన్ బాక్స్ అండ్ గేవ్ ఇట్ టు హర్. సో నేను తనకి ఆ బాక్స్ని ఇచ్చాను అండ్ దాన్ని ఓపెన్ చేశాను. దట్ వాజ్ ద మూమెంట్ హర్ ఐస్ లిట్ అప్ విత్ రికగ్నిషన్ అండ్ హర్ ఫేస్ బికేమ్ సఫ్యూజ్డ్ విత్ ఏ సడన్ గ్లో ఆఫ్ హ్యాపీనెస్. సో అదే దట్ వాజ్ ద మూమెంట్ హర్ ఐస్ లిట్ అప్. ఓకే, సో దట్ వాజ్ ద మూమెంట్ హర్ ఐస్ లిట్ అప్. సో లిట్ అప్ అంటే ఏంటంటే ఇక్కడ బికేమ్ బ్రైట్ విత్ హ్యాపీనెస్ ఆర్ ఎగ్జైట్మెంట్. సో చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట, తన ఐస్ తన కళ్ళలో కనిపిస్తుంది ఆ హ్యాపీనెస్ అనేది.
విత్ రికగ్నిషన్, నన్ను ఎవరో గుర్తుపెట్టినట్లుగా, అదేదో నేను ఇచ్చింది ఆ లెటర్ చూసి తనకేదో గుర్తొస్తుంది. అండ్ హర్ ఫేస్ బికేమ్ సఫ్యూజ్డ్ మీన్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ హర్ ఫేస్. ఆ హ్యాపీనెస్ అనేది ఆ ఫేస్ అంతా కూడా కవర్ అవుతుంది అనమాట. విత్ ఎ సడన్ గ్లో ఆఫ్ హ్యాపీనెస్. సో తన ఫేస్ అంతా కూడా దేంతో స్ప్రెడ్ అవుతుంది? ఒక హ్యాపీనెస్తో, ఒక గ్లో అనేది ఆమె ఫేస్లో కనిపిస్తుంది లైటింగ్ చూడగానే. ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద డస్క్, అబౌట్ హౌ ఐ హ్యాడ్ ఫౌండ్ ఇట్, బట్ ఐ డోంట్ థింక్ షీ వాజ్ లిజనింగ్. నేను చెప్పాను ఈ లెటర్ నాకు ఎలా దొరికింది, ఆ డస్క్ నాకు ఎలా వచ్చింది, ఇదంతా కూడా ఆమె చెప్పాను. బట్ ఆమె నేను చెప్పింది అన్నీ కూడా ఏది వింటున్నట్టుగా లేదు. ఫర్ ఎ వైల్, సో కొద్దిసేపు తర్వాత, ఫర్ ఎ వైల్, సో కొద్దిసేపు తర్వాత ఏమైందంటే, షీ సెడ్ నథింగ్ బట్ స్ట్రోక్డ్ ద లెటర్ టెండర్లీ విత్ హర్ ఫింగర్ టిప్స్. సో ఆ లెటర్ని పట్టుకొని ఇలా తను ఇలా ఫింగర్ టిప్స్తో ఇలా టచ్ చేస్తూ ఉందన్నమాట. అంటే ఆమెకి ఆ హ్యాపీనెస్ చూడండి ఎలా ఉందో. షీ సెడ్ నథింగ్ బట్ స్ట్రోక్డ్ అంటే ఏంటంటే మూవ్ వన్స్ హ్యాండ్ విత్ స్మూత్ ప్రెజర్ ఓవర్ ఎ సర్ఫేస్ రిపీటెడ్లీ. ఓకే, సో రిపీటెడ్గా ఒక దానిపైన అలా హ్యాండ్ని స్మూత్గా రబ్ చేయడం అనమాట. సో తన ఫింగర్ టిప్స్తో ఆ లెటర్ని అలా టచ్ చేస్తూ ఉంది. నెక్స్ట్ సడన్లీ, సో టెండర్లీ అంటే మీనింగ్ రాసుకుని కావాలంటే, టెండర్లీ అంటే విత్ అఫెక్షన్, టెండర్లీ అంటే విత్ అఫెక్షన్, చాలా అఫెక్షన్తో ఎంతో ప్రేమతో ఆ లెటర్ పైన అలా తన చేతిని చేస్తూ ఉంది. సడన్లీ షీ రీచ్డ్ అవుట్ అండ్ టుక్ మై హ్యాండ్. సడన్గా ఆమె నా దగ్గరికి వచ్చి నా హ్యాండ్ పట్టుకునింది. హర్ ఐస్ వర్ ఫిల్డ్ విత్ టీయర్స్. తన ఐస్ అంతా కూడా కళ్ళల్లో నీళ్ళన్నీ వచ్చేసాయి. సేమ్ శాంసింగ్ రాయ్ క్లైమాక్స్ ఇలాగే ఉంటుందండి. యూ టోల్డ్ మీ యూ హ్యాడ్ కమ్ హోమ్ బై క్రిస్మస్ డేరెస్ట్, షీ సెడ్. నెక్స్ట్ క్రిస్మస్కి నువ్వు వస్తానని నాకు మాట ఇచ్చావు. అండ్ హియర్ యు ఆర్, ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. కమ్ క్లోజర్ జిమ్ డియర్, సిట్ డౌన్. సో అక్కడ వచ్చింది తన హస్బెండే అనుకుంటుంది ఆవిడ. ఓకే, అందుకని నువ్వు నా క్రిస్మస్కి మాట ఇచ్చావు వస్తానని చెప్పి. సో హియర్ యు ఆర్, కాబట్టి నువ్వు ఈరోజు వచ్చావు. ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. ఇదే నాకు అసలు ఇంతకు మించినటువంటి ప్రెజెంట్. ఈ క్రిస్మస్కి ఎంతోమంది ప్రైజ్ ఒకరికొకరికి ఇస్తూ ఉంటారు కదా. సో కానీ నాకు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఇదే బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్. నువ్వు రావడమే. నువ్వు 100 సంవత్సరాలు, ఆమెకి 101 years తన హస్బెండ్ కోసం అలాగే వెయిట్ చేస్తుంది. తను రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో చూడండి. సో ఇదే బెస్ట్ ప్రెజెంట్ నాకు. కమ్ క్లోజర్, కొంచెం దగ్గరగా రా. జిమ్ డియర్, సిట్ డౌన్, కూర్చో అని చెప్పింది. ఐ సాట్ డౌన్ బిసైడ్ హర్, నేను తన పక్కన కూర్చున్నాను. అండ్ షీ కిస్డ్ మై చీక్, నా బొగ్గు పైన తను ముద్దు పెట్టింది, కిస్ చేసింది. ఐ రీడ్ యువర్ లెటర్ సో ఆఫన్ జిమ్ ఎవ్రీ డే. నువ్వు పంపించిన ఈ లెటర్ నేను చాలా తరచుగా రోజుకి చాలాసార్లు చదివేదానిని. ఐ వాంటెడ్ టు హియర్ యువర్ వాయిస్ ఇన్ మై హెడ్. సో ఇన్ మై హెడ్ అంటే బై మెంటల్ ప్రాసెస్, అంటే ఫిజికల్గా కాకుండా మెంటల్గా, అంటే నాలో నేను నీ వాయిస్, అంటే ఈ లెటర్ మనకు సినిమాలో ఉంటుంది కదా, లెటర్ రాస్తే పక్కనే వచ్చి ఆ హీరోయిన్ చదువుతూ ఉన్నట్లుగా ఉంటుంది, హీరో పక్కన. హీరో రాస్తే హీరో వచ్చి చదువుతున్నట్లుగా ఉంటుంది. ఓకే, అంటే నీ వాయిస్ నేను ఇమాజిన్ చేసుకునేదానిని నా మైండ్లో. ఓకే, ఇట్ ఆల్వేస్ మేడ్ మీ ఫీల్ యువర్ విత్ మీ. సో ఈ లెటర్ ఎప్పుడు కూడా నువ్వు నా పక్కనే ఉన్నట్లుగా చేసేది. నీ వాయిస్ నేను వింటున్నట్లుగా ఇమాజిన్ చేసుకునేదానిని. అండ్ నౌ యు ఆర్, కానీ ఇప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు. నౌ యు ఆర్ బ్యాక్, యూ కెన్ రీడ్ ఇట్ టు మీ యువర్ సెల్ఫ్. నౌ నువ్వు తిరిగి వచ్చేసావు ఇప్పుడు నువ్వు నా కోసం. కాబట్టి నువ్వు నా కోసం ఈ లెటర్ ఒక్కసారి నువ్వు చదివి నీ నోటితో చదివి వినిపించవా అని అడిగింది. వుడ్ యూ డూ దట్ ఫర్ మీ జిమ్ డియర్? ఐ జస్ట్ వాంట్ టు హియర్ యువర్ వాయిస్ అగైన్. సో మళ్ళీ నాకు నీ వాయిస్ వినాలనుంది. ప్లీజ్ ఒక్కసారి ఈ లెటర్ నువ్వు చదివి వినిపించవా నాకు అని అడిగింది. చూడండి, అసలు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కదా. తను ఎంతగా తన హస్బెండ్ కోసం వెయిట్ చేసి ఆ లెటర్ తన దగ్గర తన వాయిస్తో వినాలనేసి ఎలా వెయిట్ చేసిందో చూడండి. ఐ వుడ్ లవ్ దట్ సో మచ్. సో నాకు అది చాలా ఇష్టం. అండ్ దెన్ పర్హాప్స్ వీ విల్ హ్యావ్ సమ్ టీ. సో ఆ లెటర్, ఆ వాయిస్, నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. సో నువ్వు ఒక్కసారి చదువు, నాకు వినాలనుంది. అండ్ పర్హాప్స్ మీన్స్ బహుశా తర్వాత మనం కొద్దిగా టీ కూడా తాగుతాము. ఐ హ్యావ్ మేడ్ యూ ఏ నైస్ క్రిస్మస్ కేక్ మచ్ పెయిన్.
ఆర్ అరౌండ్. చూడండి 101 years ఏజ్ ఉన్నప్పటికీ ఆమె భర్తకి ఏదైతే ఇష్టమో ఆ మార్చిపోయిన కేక్ అది ఆమెకి ఇంకా గుర్తుంది. నీకు ఇష్టమైనటువంటి ఆ కేక్ కూడా నేను తర్వాత ప్రిపేర్ చేసిస్తాను. ఐ నో హౌ మచ్ యూ లవ్ మార్చిపోయిన్. సో నాకు తెలుసు నీకు ఎంత ఇష్టమో ఆ కేక్ అంటే అని చెప్పింది. సో ఇక్కడితో మనకు ఈ లెసన్ ఎండ్ చేశారు మన ఆథర్. సో మన ఆథర్ నేమ్ మైకేల్ మార్ఫర్గో. సో ఇతనే ఈ మొత్తం లెసన్ అంతా కూడా ఐ అని ఉంది కదా, అతను చెప్తూ వచ్చాడనమాట తన సొంత మాటల్లోనే. ఓకే, సో ఇక్కడ ఆమె దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చింది కూడా ఇతనే. ఓకే, సో దిస్ ఈజ్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్. సో నాకు తెలిసి దీంట్లో బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్స్ చాలా ఉన్నాయి. ఏంటి, అక్కడ వార్ జరిగేటప్పుడు పీస్ అనేది వాళ్ళకి రావడం, అది కూడా వాళ్ళకి బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంటే కదండి. యుద్ధం ఆగి వాళ్ళందరూ ఒకరితో ఒకరు సరదాగా గడపడం అనేది వాళ్ళ లైఫ్లో మళ్ళీ రాదు అలాంటిది. సో అది మన జిమ్ మెక్పర్సన్కి అండ్ హ్యాన్స్ వోల్ఫ్కి బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్. అండ్ ఈమెకి ఈ లెటర్ అనేది బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్, ఇతను తిరిగి తెచ్చివ్వడం అనేది. ఓకే, సో ఈ విధంగా మనకు బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్. అండ్ మన ఆతన్ని చూసి తన హస్బెండ్ అనుకొని ఆమె హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఆమె దృష్టిలో అదే బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ అనేసి ఆమె అనుకుంటుంది. సో ఈ విధంగా బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఎందుకన్నారు మీకు అర్థమైంది కదండి. సో ఇంతకన్నా మించిన గొప్ప ప్రెజెంట్ ఏది ఉంటుందండి. ఓకే, సో hope that you understood this lesson. So almost 65 meanings I said. సో అవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, వీడియోని పాస్ చేసుకుంటూ వాచ్ చేయండి, నోట్ చేసుకోండి. ఆ తర్వాత లెసన్ ఇంకొకసారి వాచ్ చేయండి. అండ్ ఇంత కష్టపడి చెప్పినందుకు నాకు ఇప్పుడే ఆ ఛానల్ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. అండ్ రిమైనింగ్ వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేయగానే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ రావాలంటే ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ ఉంది కదా, దాన్ని కూడా టచ్ చేసి పెట్టండి. నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఫస్ట్ మీరే వాచ్ చేయొచ్చు. ఓకేనండి. సో ఈ వీడియోస్ మీరే చూడడం కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, చాలా ఈజీగా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, వర్డ్స్ తెలుగులో చెప్పాను, మీనింగ్స్ చెప్పాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో అందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నన్ను మీరందరూ ఇలాగే ఎంకరేజ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ వెంకటేష్ యారవా.